ఎపిసోడ్ నంబర్ 1 సుడిగాడు. ఆర్ యు సీరియస్? మీరు నాతో జోక్ చేయడం లేదు కదా? లోపల నుండి తన్నుకొస్తున్న ఉద్వేగాన్ని అదుపు చేసుకుంటూ అడిగాడు సాగర్. ఇట్స్ నాట్ ఏ జోక్ మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి. ఈ రోజు నుండి మీరు కింగ్ ఆఫ్ అగ్నిహోత్రి ఫ్యామిలీ. ఓ సారీ, యాక్చువల్లీ కింగ్ ఆఫ్ హైదరాబాద్. నౌ యు ఆర్ ది రిచెస్ట్ పర్సన్. కన్ఫర్మ్ చేస్తూ చెప్పాడు ఫోన్ లో అవతల వైపు మాట్లాడుతున్న బ్యాంకర్ దినేష్. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నమ్మలేనట్లుగా అడిగాడు సాగర్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మిస్టర్ సాగర్. ఒకప్పుడు మీరు వస్తా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో కొన్న షేర్ ఇప్పుడు సడన్ గా పెరిగి మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ విషయం తెలిస్తే మీ తాతగారు మిమ్మల్ని చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఉత్సాహంగా చెప్పాడు దినేష్. తన తాతగారి పేరు వినగానే అప్పటిదాకా సాగర్ ముఖంపై ఉన్న నవ్వు ఒక్కసారిగా మాయమైంది. 3 ఏళ్ల క్రితం ఈ షేర్స్ కొన్నందుకే ఆయన నన్ను ఇంటి నుండి గెంటేశారు. అది మీరు మర్చిపోయినట్లున్నారు అని నిరాశగా అన్నాడు సాగర్. ఇప్పుడు అదే షేర్స్ మిమ్మల్ని కుబేరుని చేశాయి సార్. ఈ విషయం తెలిస్తే ఇప్పుడే ఆయనే మళ్ళీ మిమ్మల్ని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తారు అన్నాడు దినేష్. సాగర్ చిన్నగా నవ్వి చూద్దాం, ఇంతకీ ఈ విషయం అందరికీ తెలిసిపోయిందా అని అడిగాడు. ఇంకా లేదు, కానీ మీ ఫ్యామిలీకి తప్పకుండా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరిప్పుడు హైదరాబాద్ లోనే రిచెస్ట్ పర్సన్ కాబట్టి తెలియకుండా ఆపడం అసాధ్యం అని నవ్వుతూ అన్నాడు దినేష్. ఇంతలో సాగర్ సాగర్ ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావు కదా, ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయావు అని కంగుమంటూ వినిపించింది శైలజారెడ్డి కంఠం. ఆమె గొంతు వినగానే అలర్ట్ అయిన సాగర్ హడావుడిగా, ఓకే దినేష్, ఈ విషయాన్ని మీరెవరికీ చెప్పకండి. కొన్ని రోజుల వరకు దీన్ని సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నాను అని చెప్పాడు. షూర్ సార్, ఐ కెన్ అండర్స్టాండ్ అన్నాడు దినేష్. థ్యాంక్ యూ అంటూ సంతోషంగా ఫోన్ కట్ చేసిన సాగర్ తృప్తిగా నవ్వుకుంటూ కిందకి దిగి కిచెన్ లోకి వెళ్లాడు. అతన్ని చూడగానే చిరగ్గా ముఖం చిట్లించిన శైలజ, ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? అన్ని సగం సగం పనులేనా? సింక్ లో సగం గిన్నెలు అలాగే ఉన్నాయి, క్లీన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు అని ఆమె అజమాయిషి ప్రదర్శిస్తూ అడిగింది. సారీ అత్తయ్య, సడన్ గా ఏదో కాల్ వస్తే అని అతను చెబుతూ ఉండగానే, హా మరి నువ్వు ఈ స్టేట్ కి సీఎం కదా, నీకోసం మినిస్టర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఫోన్ మాట్లాడకపోతే వాళ్ళ పనులన్నీ ఆగిపోతాయి. వెటకారంగా మాట్లాడుతూ అడ్డుకుంది శైలజ. ఆమె మాటలకు అప్పటికే అలవాటు పడిపోయిన సాగర్, సారీ అత్తయ్య, నేనిప్పుడే క్లీన్ చేస్తాను అంటూ సింకు దగ్గరికి వెళ్లి గిన్నెలు కడగడం మొదలు పెట్టాడు. క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయము లేదు అన్నట్లు ఉంది నీ వరస. 2 ఏళ్ల నుండి ఇంట్లోనే ఖాళీగా పడి తింటున్నావు. ఒక్క పనైనా సరిగ్గా చేస్తావా అంటే అదీ లేదు. అసలు నీలాంటి వాడు నా కూతురికి వాళ్ళ నాన్నగారికి ఎలా నచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు అని రోజూ పాడే పాటే మళ్లీ మొదలు పెట్టింది శైలజ. 2 ఏళ్ల క్రితం శైలజ కూతురు అఖిలను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు సాగర్. అఖిల తెలివైన అందమైన అమ్మాయి. తమ ఫ్యామిలీకి చెందిన కంపెనీలోనే మామూలు అసిస్టెంట్ పోస్ట్ లో జాయిన్ అయి ప్రస్తుతం అదే కంపెనీలో ఎండీ స్థాయికి చేరుకుంది. కొంచెం కోపం ఎక్కువే అయినా మనసు చాలా మంచిది. ఆమె కోసమే ఆ ఇంట్లో ఇల్లరికపు అల్లుడిగా ఉండిపోయాడు సాగర్. కానీ ఇప్పుడు ఆ బంధం కూడా తెగిపోవడానికి సిద్ధంగా ఉన్న గాలిపటంలా అటూ ఇటూ ఊగుతుంది. నేను చెప్పేదేమైనా వింటున్నావా లేదా అని శైలజ అరుపులతో ఈ లోకంలోకి వచ్చాడు సాగర్. హా వింటున్నా అత్తయ్య, చెప్పండి. గిన్నెల క్లీనింగ్ పూర్తవడంతో నాప్కిన్ తో చేతులు తుడుచుకుంటూ అన్నాడు సాగర్. పాడిందే పాటరా పాచిపల్ల దసరా అని రోజు ఎన్నిసార్లు చెప్పమంటావు? పెళ్ళై 2 ఏళ్లవుతుంది. కనీసం ఇప్పటికైనా ఒక మొగాడిలా 4 డబ్బులు సంపాదించే మార్గం చూడు. నీ వల్ల నేను నా కూతురు తలెత్తుకోలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్లినా శైలజారెడ్డి అల్లుడు పనికిరాని వాడంట అని మోకాన్నే అంటున్నారు అంది శైలజ. ట్రై చేస్తున్నా అత్తయ్య, తప్పకుండా ఒక మంచి జాబ్ తెచ్చుకుంటాను అని అన్నాడు సాగర్. అదేదో త్వరగా తెచ్చుకో, లేదంటే నీ జాబ్ పోస్టింగ్ కన్నా ముందు నా కూతురి హస్బెండ్ పోస్ట్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది అని సీరియస్ గా చెప్పి తన గదిలోకి వెళ్ళింది శైలజ. ఆమె వెళ్లగానే తుఫాను వెలిసిపోయిన ఫీలింగ్ రావడంతో సాగర్ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలాడు. పనులన్నీ పూర్తి చేసుకుని గదిలోకి వచ్చేసరికి సాగర్ మొబైల్ రింగ్ అవుతుంది. స్క్రీన్ వైపు చూసిన అతను అది తన తాతయ్య శరత్ చంద్ర దగ్గర నుండి వస్తున్న కాల్ అని చూసి ఆశ్చర్యపోయాడు. 3 ఏళ్ల నుండి ఎలా ఉన్నావు, ఏమైపోయావని కనీసం ఒక కాల్ కూడా చేయలేదు. కానీ ఈ రోజు కాల్ చేస్తున్నాడంటే షేర్స్ వాల్యూ పెరిగిన విషయం తెలిసిపోయి ఉంటుందా అని అనుకున్నాడు. ఆ విషయం తలుచుకోగానే అతనికి నవ్వొచ్చింది. కాల్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ పక్కన పడేశాడు. 2 నిమిషాల్లోనే మళ్లీ మొబైల్ రింగ్ అవ్వడం మొదలు పెట్టింది. ఈసారి అతను బాబాయ్ వైభవ్ కాల్ చేస్తున్నాడు. అది చూసిన సాగర్ డబ్బొచ్చిందని తెలియగానే వీళ్ళందరూ నన్ను బాగా మిస్ అవుతున్నట్లున్నారు అని అనుకుని, అసలు ఇంతకీ నాకెంత డబ్బు వచ్చిందో నేను అడగడం మర్చిపోయాను, ముందు ఒకసారి అకౌంట్ లో బ్యాలెన్స్ చెక్ చేద్దాం అనుకుంటూ లేచి
వెళ్లి తన కబోర్డ్లో ఉన్న పాత వ్యాలెట్ ను వెతికి అందులో నుండి బ్లాక్ కార్డ్ ను బయటికి తీశాడు. 3 ఏళ్లుగా ముట్టుకోవడానికి కూడా పనికిరాని ఈ కార్డ్ ఇప్పుడు నా తలరాతను చెప్పబోతుంది అనుకుంటూ దానిపై ఉన్న కస్టమర్ సర్వీస్ నంబర్ కు కాల్ చేశాడు. బ్లాక్ కార్డ్ VIP కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అంటూ అందమైన వాయిస్ వినిపించింది. హాయ్, నా పేరు సాగర్ అగ్నిహోత్రి. నా అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. డైరెక్ట్ గా పాయింట్ కి వస్తూ అడిగాడు సాగర్. షూర్ సార్, మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్తారా అని రిక్వెస్టింగ్ గా అడిగింది ఆ అమ్మాయి. ఒక్క నిమిషంలోనే డీటెయిల్స్ ఇచ్చిన సాగర్ ఆమె చెప్పే సమాధానం కోసం చెవులు రిక్కించి ఎదురు చూస్తూ ఉన్నాడు. 2 నిమిషాల తర్వాత, హలో మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి, సారీ ఫర్ డిలే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు డైరెక్ట్ గా బ్యాంక్ కు వచ్చి మీ డీటెయిల్స్ తెలుసుకుంటారా? మీ అమౌంట్ సిస్టమ్ లో ఉన్న డిజిట్స్ లో చూపించడం లేదు అని చెప్పింది. వాట్, మీరేమంటున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు సాగర్. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ మిస్టర్ సాగర్. ఒక్కోసారి అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇలా జరగచ్చు. మేబీ యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్ అని అంది. ఆ మాట వినగానే సాగర్ పట్టరాని సంతోషంతో ఓకే థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసి, యాహూ, కంప్యూటర్ డిజిట్స్ కి కూడా అందని అమౌంట్ అంటే ఇక మనకి తిరుగులేదు. ఈ రోజు నుండి ఐఎమ్ ది కింగ్ అని అనుకున్నాడు. ఇంతలో సాగర్, ఎక్కడున్నావ్? అఖిల వచ్చే టైం అయింది, వచ్చి కాఫీ పెట్టు అంటూ వినిపించింది శైలజ గొంతు. ఆ గొంతు వినగానే అతను నవ్వుకుంటూ, ఒకవేళ నేను నిజంగా కింగ్ అయినా కూడా ఈ అత్తయ్య మాత్రం నెక్స్ట్ మినిట్ లోనే కింగ్ గారు 1 కప్పు కాఫీ తీసుకురండి అంటుందేమో అనుకుంటూ కిచెన్ లోకి వెళ్లాడు. సాయంత్రం 5 గంటలవుతుండగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన అఖిల అలసటగా సోఫాలో వాలిపోయింది. ఆమె అడుగుల శబ్దంతోనే అఖిల ఇంటికి వచ్చిందని గుర్తుపట్టిన సాగర్ వేడివేడిగా ఉన్న కాఫీ కప్ తీసుకుని వెళ్లి ఆమె ముందు పెడుతూ, గుడ్ ఈవినింగ్ అఖిల అని అన్నాడు. గుడ్ ఈవినింగ్ సాగర్ అని చిన్నగా నవ్వుతూ కాఫీ తీసుకున్న ఆమె ఒకసారి ఆ అరోమాను గుండెల నిండా పీల్చి కాఫీ సిప్ చేసింది. హౌ వాస్ ద డే అని ఆమె పక్కనే కూర్చుంటూ అడిగాడు సాగర్. నాట్ బ్యాడ్ ముభావంగా చెప్పింది అఖిల. ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా అనుమానంగా అడిగాడు సాగర్. ఆమె ఏదో చెప్పబోతుండగానే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నువ్వు తీర్చేస్తావా ఏంటి? అలా అయితే ఆమెకు ఉన్న అసలైన ప్రాబ్లం నువ్వే అంటూనే అక్కడికి వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చుంది రజిత. ఆమె అఖిల బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుండి వారిద్దరూ కలిసి పెరగడం వలన ఆ ఇంట్లో ఆమెకు స్వతంత్రం ఎక్కువ. అందుకే ఏ మాటైనా ఇట్టే అనిస్తుంది. ఏ రజిత, నువ్వు నోరు మూసుకోవే. వెంటనే ఆమెను అడ్డుకున్న అఖిల, సాగర్ నువ్వెళ్ళి ఇంకో కాఫీ తెస్తావా అని అడిగింది. అంటూ అక్కడి నుండి లేచిన సాగర్ రజిత వైపు సీరియస్ గా చూసి, అప్పుడే తయారైంది, కాసేపు కూడా అఖిలతో ప్రశాంతంగా కూర్చొనివ్వదు అని మనసులోనే చిరాకు పడుతూ వెళ్లాడు. 5 నిమిషాల్లోనే కాఫీ తీసుకుని వస్తున్న సాగర్ కు లివింగ్ రూమ్ లో ఉన్న రజిత మాట్లాడుతున్న మాటలు చెవిన పడటంతో అక్కడే ఆగిపోయాడు. ఏ అఖిల, నువ్వెందుకు ఇంకా అతన్ని భరిస్తున్నావు? నువ్వెంత వెయిట్ చేసినా అతను మారడు. ఇలా ఇంట్లో కూర్చొని కాఫీలు పెట్టడం, గిన్నెలు కడగడానికి అలవాటు పడిపోయాడు. నా మాట విని అతనికి డివోర్స్ ఇచ్చి నీ లైఫ్ నువ్వు చూసుకో అని అంది రజిత. ఆ మాటలు విన్న సాగర్ చేతిలో ఉన్న కాఫీ కప్ ను గట్టిగా పట్టుకుంటూ అఖిల సమాధానం కోసం ఎదురు చూశాడు. 2 నిమిషాల పాటు మౌనంగా ఉన్న అఖిల ఆ తర్వాత నిట్టూర్స్తూ, 2 ఏళ్ల క్రితం నాకు తెలిసిన సాగర్ ఇలా ఉండేవాడు కాదు రజిత. చాలా కాన్ఫిడెంట్ గా, లైఫ్ పట్ల ఫోకస్ గా ఉండేవాడు. అందుకే డాడీ అతన్ని పెళ్లి చేసుకోమనగానే వెంటనే ఓకే చెప్పాను. కానీ అతను సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడో అర్థం కావడం లేదు అని అంది. అప్పుడెలా ఉన్నాడు, ఇప్పుడెలా ఉన్నాడు అని లెక్కలు వేసుకుంటూ నీ లైఫ్ వేస్ట్ చేసుకోకు. బి ప్రాక్టికల్. అతని వల్ల నీకు కొంచెం కూడా యూజ్ లేదు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? విసుగ్గా అడిగింది రజిత. ఎందుకంటే నేను కూడా ఆన్సర్ చెప్పలేను రజిత. 2 ఏళ్ల మా రిలేషన్షిప్ లో అతను నన్ను ఎప్పుడు బాధ పెట్టలేదు. అలా అని భర్తగా సెక్యూరిటీ ఫీలింగ్ కూడా కలిగించలేదు. కానీ అతను మంచివాడు రజిత. కొంచెం టైం ఇస్తే మళ్ళీ నార్మల్ అవుతాడని అనిపిస్తుంది. పైగా అతనికి నేనంటే చాలా ప్రేమ అంది అఖిల. మరి నీకు అతనంటే ప్రేముందా? వెంటనే అడిగింది రజిత. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేనట్లు నిస్సహాయంగా చూసింది అఖిల. అప్పుడు రజిత నవ్వి, పిచ్చి అఖిల, ఒకరి మీద జాలితో చేయడానికి ఇది దానం కాదు, నీ లైఫ్. భార్యాభర్తల బంధంలో లవ్ ఒకటే ఇంపార్టెంట్ అనే మాట కథల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది. లైఫ్ లో వర్కౌట్ అవ్వదు. అది నీ విషయంలో క్లియర్ గా ప్రూవ్ అయింది. ఇప్పటికైనా ధైర్యంగా ఒక డెసిషన్ తీసుకో అని అంది. చూద్దాంలే, ఇక ఈ టాపిక్ వదిలే అంది అఖిల. సరే నీ ఇష్టం. ఇంతకీ ఆఫీస్ లో కొత్త ప్రాజెక్ట్ ఏదో
టేక్ ఓవర్ చేశానన్నావు, ప్రోగ్రెస్ ఎలా ఉంది అని అడిగింది రజిత. ఆ ప్రశ్న వినగానే అఖిల నీరసపడిపోతూ, ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం నాకు. వాళ్ళ కాంట్రాక్ట్ కి రెడీ చేసిన డేటాలో ఎర్రర్ వచ్చింది. అది గమనించకుండానే మన కంపెనీ ప్రొడక్ట్స్ రెడీ చేసి వాళ్ళకి పంపించారు. వాళ్ళ రిక్వైర్మెంట్ కి మన ప్రొడక్ట్స్ రీచ్ అవ్వకపోవడంతో వాళ్ళిప్పుడు కాంపెన్సేషన్ గా 40 crores అడుగుతున్నారు. అది కట్టకపోతే కంపెనీ పరిస్థితి కొంచెం కష్టమే. మన దగ్గర ఇప్పుడు అంత ఫండ్స్ కూడా లేవు. 1 week లో అంత డబ్బు ఎలా కట్టాలో తెలియడం లేదు. ఎందుకో కొంచెం భయంగా ఉంది రజిత అంది. ఆమె గొంతులో వినిపించిన భయం సాగర్ ను అక్కడ నిలబడనివ్వలేదు. వెంటనే లోపలికి వెళ్లిన సాగర్ ఆమె చేతిలో కప్ ను రజితకి ఇచ్చి వెళ్లి అఖిల పక్కనే కూర్చొని, అఖిల లోపలికి వస్తూ అనుకోకుండా నీ మాటలు విన్నాను. ఆఫీస్ లో ఏదో ప్రాబ్లం అంటున్నావు. ఆ డబ్బు నేనిస్తాను, నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు. ఆ మాట వినగానే రజిత ఒక్కసారిగా పెద్దగా నవ్వుతూ, బాబు బాద్షా, నువ్వు హెల్ప్ చేయడానికి అది 40 రూపాయలు కాదు, 40 కోట్లు. కనీసం నీ లైఫ్ లో 1 కోటి రూపాయలైనా కల్లారా చూసావా అని వెటకారంగా అడిగింది. రజిత ప్లీజ్ నువ్వాగు అని ఆమెను ఆపిన అఖిల సాగర్ వైపు చూసి, థ్యాంక్స్ సాగర్, కానీ ఇది నీ వల్ల కాదులే, నా ట్రయల్స్ ఏవో నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్లిపోయింది. పాపం హీరో హెల్ప్ చేయడానికి వచ్చాడు అని ఈసడించుకుంటూ రజిత కూడా వెళ్లిపోయింది. అఖిలకు ఎలాగైనా హెల్ప్ చేయాలి. రేపు ఉదయాన్నే బ్యాంకుకు వెళ్లి అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటూ బెడ్ పై పడుకున్నాడు సాగర్. ఇంతలోనే అతని మొబైల్ రింగ్ అయింది. మళ్ళీ అతని బాబాయ్ దగ్గర నుండి కాల్ వస్తూ ఉండటంతో ఉదయం నుండి ఇది 100వ వీళ్ళకి ఇంత సడన్ గా నాపై ఇంత ప్రేమ ఎందుకో, లిఫ్ట్ చేయకపోతే ఈ రాత్రి నిద్ర కూడా పోనిచ్చేలా లేదు అనుకుంటూనే చిరాగ్గా కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. సాగర్ ఎలా ఉన్నావు? అటువైపు నుండి ఆప్యాయంగా అడిగాడు వైభవ్. ఎందుకు ఫోన్ చేశారు? అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అడిగాడు సాగర్. నీకింకా కోపం తగ్గినట్లు లేదు అని మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నించాడు వైభవ్. విషయం ఏంటో చెప్తారా, ఫోన్ పెట్టేయమంటారా విసుగ్గా అన్నాడు సాగర్. వద్దు, చెప్తాను. రేపు ఒకసారి నువ్వు మన ఇంటికి వస్తావా, నీతో మాట్లాడాలి అని అడిగాడు వైభవ్. ఆ మాట వినగానే సాగర్ కి 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. నువ్వింట్లో ఉండడానికి వీల్లేదు, ఇక నీకు అగ్నిహోత్రి ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు, గెట్ అవుట్ అంటూ తన తాతయ్య శరత్ చంద్ర అరిచిన అరుపులు అతని చెవుల్లో ఇంకా వినబడుతున్నాయి. దాంతో సాగర్ విరక్తిగా నవ్వి మనిల్లా అదెక్కడుంది అని అన్నాడు. రే సాగర్, అలా మాట్లాడు, రేపు ఒక్కసారి నన్ను కలువు, నీకు చాలా విషయాలు చెప్పాలి. నువ్వు ఇక్కడ లేని 3 ఏళ్లలో ఏవేవో జరిగిపోయాయి. ఇప్పుడు ఈ ఇంటికి నువ్వు చాలా అవసరం అని అన్నాడు. ఆ మాట వినగానే సాగర్ నుదురు అనుమానంతో ముడుచుకుంది. ది గ్రేట్ అగ్నిహోత్రి ఫ్యామిలీ వారసుడైన వైభవ్ నోట్ నుండి అలాంటి మాటలు అతను ఊహించలేదు. అందుకే కొంచెం మెత్తబడుతూ, సరే నేను రేపు కలుస్తాను అని అన్నాడు సాగర్. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అయితే రేపు నేనే కాల్ చేస్తాను అన్నాడు వైభవ్. సరే అంటూ ఫోన్ పెట్టేసిన సాగర్ మనసు గతంలోకి జారిపోయింది. అత్తగారింట్లో అవమానాలు పడుతున్న సాగర్ గతం ఎలాంటిది? తన భార్యకు హెల్ప్ చేసి ఆమె ప్రేమను పొందాలనుకుంటున్న సాగర్ కోరిక నెరవేరుతుందా? ప్రేమ ఉందో లేదో తెలియని బంధాన్ని అఖిల నిలుపుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ నంబర్ 2, వైఫ్ తో బైక్ డ్రైవ్. వైభవ్ దగ్గర నుండి కాల్ రావడంతో 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నాడు సాగర్. ఆ రోజు సాగర్ సాగర్ అని అరుస్తూ ఆవేశంగా ఇంటికి వచ్చిన శరత్ చంద్ర తన చేతిలోని ఉన్న పేపర్స్ ను హాల్లో కూర్చుని ఉన్న సాగర్ ముఖానికి విసిరికొట్టాడు. ఏమైంది తాతయ్య, ఎందుకంత కోపంగా ఉన్నారు? చెల్లా చెదురుగా పడిన పేపర్స్ ను అయోమయంగా చేతిలోకి తీసుకుంటూ అడిగాడు సాగర్. నేను వద్దని చెప్పినా కూడా వసుదా గ్రూప్ లో షేర్స్ ఎందుకు కొన్నావ్? కోపంగా అడిగాడు శరత్ చంద్ర. అప్పటికే అతని అరుపులకు సాగర్ బాబాయిలు గౌరీ శంకర్ వైభవ్ కూడా బయటికి వచ్చారు. అది గ్రోయింగ్ కంపెనీ తాతయ్య, డెఫినెట్ గా షేర్స్ పెరుగుతాయి అని చెప్పాడు సాగర్. అవునా, అయితే విను, నువ్వు ఇన్వెస్ట్ చేసిన ఆ గ్రోయింగ్ కంపెనీ ఇప్పుడు దివాలా తీసే స్టేజ్ కి పడిపోయింది. ఆ కంపెనీ షేర్స్ కి చిత్తు కాగితానికి తేడా లేదు. దాని వల్ల మన కంపెనీ ఫండ్స్ లెవెల్ ప్రమాదంలో పడింది. దీనికి కారణం నువ్వు కొన్న ఆ షేర్స్ అని అన్నాడు శరత్ చంద్ర. ఆ మాటకు సాగర్ తో పాటు అతని బాబాయిలు కూడా షాక్ అయ్యారు. అప్పుడు శరత్ చంద్ర మళ్ళీ మాట్లాడుతూ, నేను వద్దని చెప్పిన ఆ షేర్స్ కొని తప్పు చేశావు,
కాబట్టి దాని నష్టాన్ని కూడా నువ్వే భరించాలి అని అన్నాడు. సాగర్ ఆ మాటకు అర్థం కానట్లుగా చూసి, అంటే ఏం చేయాలి తాతయ్య అని అడిగాడు. ఆస్తిలో నీ వాటాను నువ్వు వదులుకోవాలి. ఇక నుండి నీకు ఈ అగ్నిహోత్రి ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. నీకు మిగిలే ఆస్తి కేవలం నువ్వు కొన్న ఈ షేర్స్ మాత్రమే అని గంభీరంగా ఎటో చూస్తూ చెప్పాడు శరత్ చంద్ర. అతనిలో సాగర్ వల్ల డబ్బు నష్టపోయామనే బాధ కన్నా అతను తన మాట లెక్క చేయకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడనే కోపం ఎక్కువగా కనిపించింది. తండ్రి మాట వినగానే వైభవ్, గౌరీశంకర్ ఇద్దరు షాక్ అయ్యారు. వెంటనే వైభవ్ రిక్వెస్టింగ్ గా, నానా ఒక్కసారి ఆలోచించండి, అన్నయ్య వదిన అబ్రాడ్ లో ఉన్నారు, ఇలాంటి టైంలో ఈ నిర్ణయం తీసుకోవడం అంటూ సంకోచంగా ఆగిపోయాడు. వాళ్ళు ఇక్కడ ఉన్నా సరే ఇదే నా ఫైనల్ డెసిషన్. నా నిర్ణయం నచ్చని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా వాటితో పాటే వెళ్లిపోవచ్చు అని చెప్పి ఒకసారి సాగర్ వైపు చూసి, నువ్వు తీసుకున్న సొంత నిర్ణయాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి, కాబట్టి లైఫ్ లో మళ్ళీ ఓన్ డెసిషన్ తీసుకునే ధైర్యం చేయకు అని చెప్పి సాగర్ కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సాగర్ ఆ ఇంటి నుండి అడుగులు బయట పెట్టాడు. కానీ ఆ సంఘటన సాగర్ లో కాన్ఫిడెన్స్ ను దెబ్బతీసింది. తన నిర్ణయాలు ఎప్పుడూ తప్పుగానే ఉంటాయనే భయాన్ని కలగజేసింది. అందుకే ఆ రోజు నుండి సాగర్ మళ్ళీ ఇంతవరకు ఏ పని చేయలేక భయంతో ఇంట్లోనే ఉండిపోయాడు. కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయం 3 ఏళ్ల తర్వాత అతనిలో మళ్లీ పోయిన నమ్మకాన్ని, ధైర్యాన్ని తిరిగి తెచ్చేలా చేసింది. జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్న సాగర్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే ఆఫీస్ కి రెడీ అయిన అఖిల బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. బేబీ, ఈ రోజు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి, నీ కార్ తీసుకెళ్తాను, నువ్వు క్యాబ్ లో వెళ్ళిపో అని కిందకు వచ్చిన శైలజ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అఖిలతో చెప్పింది. ఓకే మమ్మీ అని చెప్పింది అఖిల. ఆ తర్వాత 5 నిమిషాల్లోనే శైలజ బయటికి వెళ్లిపోయింది. సాగర్, నేను కూడా ఆఫీస్ కి వెళ్తున్నాను, బాయ్ అని చెప్పిన అఖిల అనుకోకుండా తల పైకెత్తి చూసి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోయింది. రోజు టీ షర్ట్ నార్మల్ బాటమ్ లో ఉండే సాగర్ ఆ రోజు ఫార్మల్ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ లో సెట్ చేసినట్లు హెయిర్ స్టైల్ తో మ్యాన్లీగా రెడీ అయి స్టైలిష్ గా కిందకు దిగి వచ్చి అఖిల ఎదురుగా నిలబడి ఎలా ఉన్నాను అని అడిగాడు. అతని ప్రశ్నకు తేరుకున్న అఖిల, బాగున్నావు, కానీ ఎక్కడికి రెడీ అయ్యావు అని అడిగింది. ఈ రోజు నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చేతిలో తన ఓల్డ్ మోడల్ బజాజ్ చేతక్ బండి కీని చూపిస్తూ చెప్పాడు సాగర్. నన్ను డ్రాప్ చేయడానికి ఇంతలా రెడీ అయ్యి వచ్చావా? చిన్నగా నవ్వుతూనే అడిగింది అఖిల. మరి ఏమనుకున్నావు? నీతో నా ఫేవరెట్ బండి మీద కలిసి వెళ్ళాలనుకోవడం నా డ్రీమ్, కానీ నువ్వేమో రోజు కార్లో వెళ్తావు. ఈ రోజు అత్తయ్య పుణ్యమా అని నీ కార్ వెళ్లిపోయింది, అందుకే ఈ అవకాశాన్ని నేను మిస్ చేసుకోకూడదని వెంటనే వెళ్లి రెడీ అయి వచ్చాను నవ్వుతూ చెప్పాడు సాగర్. ఈ చిన్న డ్రైవ్ కే చిన్న పిల్లాడ్లా ఆనందపడిపోతున్నావా? బయటికి నడుస్తూ అంది అఖిల. ఇష్టమైన వాళ్ళతో కలిసి వెళ్ళామా లేదా అనేదే ముఖ్యం, డ్రైవ్ చిన్నదా పెద్దదా అనేది కాదు అంటూనే వెళ్లి తన బండిని తీశాడు సాగర్. ఆ మాటకు అఖిల ముఖంలో నవ్వు ఒక్కసారిగా మాయమైంది. అయినా ఏం మాట్లాడకుండా వెళ్లి సాగర్ వెనకే బండిపై కూర్చుంది. అఖిల, మన పెళ్లైన తర్వాత ఇదే మొదటిసారి మన ఇద్దరం ఇలా కలిసి వెళ్ళడం డ్రైవ్ చేస్తూనే సంతోషంగా చెప్పాడు సాగర్. ముభావంగా అంది అఖిల. నువ్వు హ్యాపీగా లేవా? తన ముందున్న అద్దంలో నుండి వెనుక ఉన్న అఖిల ముఖంలో ఎక్స్ప్రెషన్ గమనిస్తూ అడిగాడు సాగర్. సాగర్, అనవసరమైన మాటలాపి కొంచెం ఫాస్ట్ గా డ్రైవ్ చేయి, కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉంది అని చేతుకున్న వాచ్ ను చూసుకుంటూ సీరియస్ గా చెప్పింది అఖిల. దాంతో సాగర్ మాట్లాడాలనుకున్న మాటలన్నీ అతని గొంతులోనే ఆగిపోయాయి. సాగర్ వస్తానన్నాడా? బెడ్ పై వెనక్కి సర్దుకొని కూర్చుంటూ నీరసంగా అడిగాడు శరత్ చంద్ర. ఇక్కడికి వస్తాడో రాడో తెలియదు, కలుస్తానని మాత్రం చెప్పాడు. బెడ్ పక్కనే ఉన్న క్యాబినెట్ రాలు నుండి టాబ్లెట్ తీసి శరత్ చంద్రకు ఇస్తూ చెప్పాడు వైభవ్. వాడికి నాలాగే పంతం ఎక్కువ, ఈ ఇంటి ముఖం మళ్ళీ చూడడు శూన్యంలోకి చూస్తూ అన్నాడు శరత్ చంద్ర. మీరు బాధపడకండి నాన్న, వాణ్ణి కలిసి ఎలాగైనా ఇక్కడికి తీసుకురావడానికి ట్రై చేస్తాను అని చెప్తూ వాటర్ గ్లాస్ శరత్ చంద్ర చేతికి ఇచ్చాడు వైభవ్. వాడు రాడని నాకు తెలుసు, కనీసం మనకు సహాయం చేయడానికి ఒప్పుకుంటాడో లేదో, ఇప్పుడు వాడు తప్ప మనకు మరో మార్గం లేదు. వైభవ్ చేతిని పట్టుకొని భయంగా చూస్తూ అన్నాడు శరత్ చంద్ర. వాడిని ఎలా ఒప్పించాలో నేను ఆలోచించాను నాన్న, తప్పకుండా అన్ని అనుకున్నట్లుగానే జరుగుతాయి. నువ్వెక్కువగా ఆలోచించకుండా టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో అన్నాడు వైభవ్. మనసులో ఆలోచనలతోనే టాబ్లెట్ వేసుకున్నాడు శరత్ చంద్ర. అఖిల సొల్యూషన్స్ అని రాసి ఉన్న ఆఫీస్ ముందు బండిని ఆపాడు సాగర్. వెంటనే బండి దిగిన అఖిల, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి వెనక్కి తిరిగింది. ఒక్క నిమిషం అఖిల అన్నాడు సాగర్. వెనక్కు తిరిగి ఏంటన్నట్లు చూసింది అఖిల. మనసులో నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు, అన్నీ నువ్వు కోరుకున్నట్లే జరుగుతాయి. నీ ఆఫీస్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది, హ్యాపీగా ఉండు
అని అన్నాడు సాగర్. అతని మాటలకు అఖిల కొంచెం వింతగా చూసి, ఈ రోజు నీకేమైంది, విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావ్ అని అడిగింది. ఆ మాటకు సాగర్ ఏదో చెప్పబోతుండగా ఇంతలో అక్కడికి వచ్చి ఆగింది బ్లాక్ కలర్ లగ్జరీ కార్. అందులో నుండి బయటకు దిగాడు మల్హోత్రా కంపెనీ చైర్మన్ రాణా మల్హోత్రా. 6 అడుగుల ఎత్తు, చూడటానికి తెల్లగా, కళ్లకు గాగుల్స్ తో ఉన్న అతన్ని చూడగానే గుర్తుపట్టిన అఖిల, గుడ్ మార్నింగ్ రానా అని విష్ చేసింది. హాయ్ అఖిల, గుడ్ మార్నింగ్ బేబీ అంటూనే వెళ్లి సైడ్ నుండి హగ్ చేసుకున్నాడు రానా. అది చూసిన సాగర్ కోపంగా, వీడెవడో కాస్త తేడాగాడిలా ఉన్నాడే అనుకుంటూ బండి స్టాండ్ వేసి కిందకి దిగాడు. రానా, హీస్ మై హస్బెండ్ మిస్టర్ సాగర్. సాగర్, ఇతను రానా మల్హోత్రా, మల్హోత్రా కంపెనీ చైర్మన్. మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు అంటూ ఒక్కొక్కరికి పరిచయం చేసింది. హలో అంటూ షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు చాచాడు సాగర్. కానీ రానా అతన్ని పట్టించుకోకుండా, హే అఖిల, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, చూస్తే నువ్వు డెఫినెట్ గా సర్ప్రైజ్ అవుతావు అంటూ తన పక్కనే ఉన్న అసిస్టెంట్ వైపు చూశాడు. వెంటనే తన చేతిలోని బాక్స్ ను రానా చేతిలోకి ఇచ్చాడు అతని అసిస్టెంట్ శేఖర్. దాన్ని ఓపెన్ చేసి అఖిల ముందు పెడుతూ, చూడు ఏం తీసుకొచ్చానో అని అన్నాడు. అందులో మిలమిల మెరిసిపోతున్న డైమండ్ నెక్లెస్ కనిపించడంతో ఒక క్షణం పాటు ఆశ్చర్యంతో తన కళ్ళను తానే నమ్మలేకపోయింది అఖిల. అది తనకు ఎంతో ఇష్టమైన విక్టోరియా డైమండ్ నెక్లెస్. సాగర్ కూడా ఆ నెక్లెస్ ని చూశాడు. చూడగానే అది ఫేక్ డైమండ్ నెక్లెస్ అని గ్రహించిన సాగర్ ఆ విషయాన్ని వెంటనే అఖిలతో చెప్పాలనుకున్నాడు. కానీ ఇంతలో, అఖిల, గిఫ్ట్ నీకు నచ్చిందా నవ్వుతూ అడిగాడు రానా. గిఫ్ట్ చాలా బాగుంది మిస్టర్ రానా, థ్యాంక్ యూ అంటూ బాక్స్ క్లోజ్ చేసి, బట్ ఇది ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ కాదు, ఫేక్. నాకు ఫేక్ ఇష్టం ఉండదు. నా చాయిస్ ఎప్పుడు ప్యూర్ అండ్ ఒరిజినల్ వాటిపైనే ఉంటుంది, అది వస్తువులైనా మనుషులైనా అని చెప్పి ఆ బాక్స్ ను తిరిగి రానా చేతికి ఇచ్చింది. ఫేక్ అని తీసి పారే అఖిల, విక్టోరియా డైమండ్ ఒరిజినల్ దొరకడం ఇంపాసిబుల్. దాని మోడల్లో ఈ ఫేక్ చేయించడానికి కూడా 2 కోట్లు ఖర్చయింది తెలుసా అని తనను తాను సమర్థించుకుంటూ అన్నాడు రానా. ఎంత ఖర్చు పెడితే ఏం ప్రయోజనం మిస్టర్ రానా, ఫేక్ ఇప్పుడు ఒరిజినల్ అవ్వదు. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గిఫ్ట్. ఇక మనం లోపలికి వెళ్లి మీటింగ్ స్టార్ట్ చేద్దాం, లేట్ అవుతుంది అంటూనే సాగర్ వైపు తిరిగి, సాగర్ ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి లోపలికి నడిచింది. ఆ క్షణం అఖిలను చూస్తే సాగర్ కి గర్వంగా అనిపించింది. ఇలాంటి రాణాలు ఎంతమంది వచ్చినా, ఎన్ని విక్టోరియా డైమండ్ నెక్లెస్లు ఇచ్చినా ఆమెను కదిలించలేరని అనుకున్నాడు. అంతలోనే అతని చూపు రానాపై పడింది. వెంటనే అతని ఎదురుగా వెళ్లి చిన్నగా నవ్వి, పాపం 2 కోట్లు వేస్ట్ అయినట్లున్నాయి, ఇలాంటి ఆటలు ఇంకెవరి దగ్గరైనా ట్రై చేయి, నా అఖిల దగ్గర కాదు అని అన్నాడు. కానీ రానా కొంచెం కూడా భయపడకుండా, నేను ఆట ఆడాలని డిసైడ్ అయితే విన్నర్ ను కూడా నేనే అని ఫిక్స్ అయిపోయినట్లే బ్రో. పాప 2 కోట్లకు పడకపోతే ఏమైంది, 40 కోట్లకు పడి తీరాల్సిందే కదా అని నవ్వుతూ సాగర్ కళ్ళలోకి చూసి కళ్ళెగిరేశాడు. ఆ మాట వినగానే సాగర్ కోపంగా ముందుకెళ్లి రానా కాలర్ పట్టుకొని, రేయ్ ఆమె నా భార్య అని అన్నాడు. రానా ఒక్క క్షణం సాగర్ చేతి వైపు కోపంగా చూసి మళ్ళీ అంతలోనే చిన్నగా నవ్వి, ఆమె నీ భార్య అని నువ్వనుకుంటున్నావు మిస్టర్ సాగర్, కానీ నువ్వు తన భర్త అని ఆమె అనుకోవాలి కదా అని అన్నాడు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని కళ్ళలో నిప్పులు కురిపిస్తూ చెప్పాడు సాగర్. లైట్ తీసుకో బ్రో, పైసా సంపాదించడం చేతకాని వాడికి ఇంత కోపం అస్సలు మంచిది కాదు అంటూనే అతని చేతిని విడిపించుకొని షర్ట్ ను సర్దుకొని లోపలికి నడిచాడు రానా. చాలా ఓవర్ చేశావు రానా మల్హోత్రా, 24 గంటలు గడిచేసరికి నిన్ను నడి వీధిలోకి లాగకపోతే నా పేరు సాగర్ అగ్నిహోత్రి కాదు అని కోపంగా పిడికిలి బిగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు సాగర్. సార్ అదేంటి సార్, ఆ సాగర్ అఖిల గారి భర్త అని తెలిసి కూడా అంత ధైర్యంగా మాట్లాడారు? రానా వెనుకే నడుస్తున్న అతని అసిస్టెంట్ శేఖర్ కంగారుగా అడిగాడు. వాడు కేవలం పేరుకే భర్త, ఆ ఇంట్లో ఉన్న కుక్కకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా వాడికి ఇవ్వరు, మనం వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదులే, వదిలే అన్నాడు రానా. అంటే ఇప్పుడు అఖిల గారి కోసం నిజంగా 40 కోట్లు ఇవ్వబోతున్నారా సార్ అనుమానంగా అడిగాడు శేఖర్. రే, అఖిల బేబీ ఇంకా ఫ్రెష్ కాబట్టి మనం ఆమె కోసం ఎంత ఖర్చైనా పెట్టొచ్చు. ఒకసారి అది మన చేతిలో చిక్కితే ఈ 40 కోట్లకి వడ్డీతో సహా వసూలు చేయొచ్చు అన్నాడు రానా. అదేలా సార్ ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్. ఆ అఖిల ఎవరనుకున్నావు, ముక్తా గ్రూప్ చైర్మన్ ముక్తాదేవి మనవరాలు అని చెప్పాడు రానా. ఆ మాట విని షాక్ అయిన శేఖర్, ముక్తాదేవి మనవరాలా, మరి 40 కోట్ల కోసం మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయింది సార్, ముక్తాదేవి గారిని హెల్ప్ అడగొచ్చు కదా అని అనుమానంగా అడిగాడు. రే శేఖరు, నీకు ఎన్ని అనుమానాలేంట్రా, అయినా నువ్వు నా అసిస్టెంట్ వా, నేను నీ అసిస్టెంట్ నా, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు విసుగ్గా అన్నాడు రానా. సారీ సార్, ఈ ఒక్కో విషయం చెప్పండి సార్, లేదంటే టెన్షన్ పెరిగేలా ఉంది రిక్వెస్టింగ్ గా అడిగాడు శేఖర్.
సింపుల్ శేఖర్ మనల్ని తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని అడిగితే అది అఖిల్ చేసే బిజినెస్ అవుతుంది. అదే ఆ ముక్తాదేవిని డబ్బు అడిగితే ఆమెను హెల్ప్ అడిగినట్లు అవుతుంది. రెండింటికి తేడా ఉందిరా. అఖిల బిజినెస్ చేయాలనుకుంటుంది, ఆమె దగ్గర హెల్ప్ తీసుకోవాలనుకోవడం లేదు. దాన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారులే. దాని గురించి నీకు తెలియదు గాని ఇక నోరు మూసుకొని మీటింగ్ రూమ్ కి వెళ్దాం పదా అంటూ రూమ్ లోకి నడిచాడు రానా. రానాపై కోపంతో స్కూటర్ ను ఒక్క కిక్ తోనే స్టార్ట్ చేశాడు సాగర్. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. వైభవ్ దగ్గర నుండి కాల్ వస్తున్నట్లు చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి లొకేషన్ షేర్ చేయండి, వస్తున్నాను అని అన్నాడు. లొకేషన్ ఏంట్రా? డైరెక్ట్ గా ఇంటికి రా. సాగర్ నో చెప్తాడని తెలిసి కూడా మామూలుగా నటిస్తూ పిలిచాడు వైభవ్. ఆ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను కలవాలనుకుంటే వేరే లొకేషన్ పంపించు, లేదంటే నేను వెనక్కి వెళ్ళిపోతాను అని మొండిగా చెప్పాడు సాగర్. సరే, నువ్వు ఇరిటేట్ అవ్వకు. 2 నిమిషాలు లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసిన వైభవ్ తన తండ్రి శరత్ చంద్ర గదిలోకి వెళ్ళాడు. వాడు వచ్చాడా? ఆశగా పైకి లేవబోతూ అడిగాడు శరత్ చంద్ర. లేదు, ఇంటికి రానన్నాడు, అందుకే బయటకు వెళ్లి కలుస్తాను అన్నాడు వైభవ్. పద, నేను కూడా వస్తాను హడావుడిగా బెడ్ దిగబోతూ చెప్పాడు శరత్ చంద్ర. వైభవ్ వెంటనే అతన్ని ఆపుతూ, నానా ప్లీజ్, ఈ పరిస్థితుల్లో నువ్వు తిరగకూడదని డాక్టర్ చెప్పారు కదా, నువ్వేం అవసరం లేదు, నేను వెళ్లి మాట్లాడి పని పూర్తి చేసుకొస్తాను అన్నాడు. వాడు ఒప్పుకోకపోతే అనుమానంగా అడిగాడు శరత్ చంద్ర. తప్పకుండా ఒప్పుకుంటాడు, వాణ్ణి ఒప్పించే నేను తిరిగొస్తానని నీకు మాటిస్తున్నాను, సరేనా అన్నాడు వైభవ్. అనుమానంగానే తలూపాడు శరత్ చంద్ర. వెంటనే సాగర్ ను కలవడానికి బయలుదేరాడు వైభవ్. రానాను 24 గంటల్లో రోడ్డుపైకి లాగాలనే శపథాన్ని సాగర్ నెరవేర్చుకుంటాడా? అఖిలను డబ్బుతో లొంగ తీసుకోవాలనుకున్న రానా కల తీరుతుందా? సాగర్ ని కలిసిన వైభవ్ తాను అనుకున్న పనికి అతన్ని ఒప్పించగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ నంబర్ 3. ఆట మొదలైంది. సాగర్ ను కలవడానికి వెళ్తున్నానని తన తండ్రితో చెప్పి బయలుదేరిన వైభవ్ 10 నిమిషాల్లోనే పక్కనే ఉన్న షాప్ లో అతని కోసం వెయిట్ చేస్తున్నాడు. మరో 5 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న సాగర్ నేరుగా వెళ్లి వైభవ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని విషయం ఏంటో చెప్పు అని డైరెక్ట్ గా అడిగాడు. చెప్తాలే కానీ ముందు నువ్వెలా ఉన్నావో అది చెప్పు అని అడిగాడు వైభవ్. పరామర్శలు అవసరం లేదు, పాయింట్ రండి సీరియస్ గా అన్నాడు సాగర్. చూస్తుంటే నీ కోపం ఇంకా పోయినట్టు లేదు. ఓకే, నీ టైం వేస్ట్ చేయను, మాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలి. సాగర్ నే సూటిగా చూస్తూ స్ట్రైట్ గా అడిగాడు వైభవ్. ఆ మాట వినగానే సాగర్ విరక్తిగా నవ్వి, ది గ్రేట్ అగ్నిహోత్రి ఫ్యామిలీకి నాలాంటి ఒక సామాన్యుడి హెల్ప్ కావాలా? వింతగా ఉందే అని వెటకారంగా అన్నాడు. రే సాగర్, నీ కోపం పక్కన పెట్టి నేను చెప్పేది ఒక్కసారి పూర్తిగా విను. 6 నెలల క్రితం వరకు మన కంపెనీ పరిస్థితి బాగానే ఉంది, కానీ ఒక్కసారిగా మనం ఇన్వెస్ట్ చేసిన షేర్స్ అన్నిటిలో భారీగా లాస్ అయ్యాం. 100 కోట్లలో నష్టం వచ్చింది. ఈ విషయం మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి తెలిసి వెంటనే తమ డబ్బును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా తట్టుకోలేక తాతయ్య హెల్త్ దెబ్బతింది. ఆయన 24 గంటలు అదే ఆలోచిస్తూ భయంతో టెన్షన్ పడుతున్నారు. ఆయన చేతుల్లో ఎదిగిన కంపెనీ ఇప్పుడు కళ్ళ ముందే కూలిపోతే ఆయన తట్టుకోలేరు. అందుకే ఇప్పుడు నువ్వు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి, ఏమంటావ్ అని ఆశగా సాగర్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు వైభవ్. అతను చెప్పింది విన్న సాగర్ కి వాళ్ళు తనను పిలిచింది తనపై ప్రేమతో కాదని తన దగ్గరున్న డబ్బు కోసమని పూర్తిగా అర్థమైంది. అందుకే మానవ సంబంధాలన్నీ కేవలం ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడూ చెప్పాడు అని నిరాశగా తనలో తానే అనుకొని వైభవ్ వైపు చూసి ఎంత డబ్బు కావాలి? తన ముందున్న కాఫీని సిప్ చేస్తూ అడిగాడు సాగర్. 800 కోట్లు సింపుల్ గా చెప్పాడు వైభవ్. ఆ మాట వినగానే సాగర్ కి ఒక్కసారిగా పొలమారడంతో కాఫీని తుంపర్లుగా బయటకు ఉమ్మేశాడు. తర్వాత వెంటనే సర్దుకొని అటు ఇటు చూసి ఎదురుగా ఉన్న టిష్యూ తీసుకొని తుడుచుకుంటూ, ఏంటి బాబాయ్ జోక్ చేస్తున్నావా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది అని అడిగాడు. సాగర్, నీకు తాతయ్యపై ఎంత కోపం ఉన్నా ఇలా డబ్బు లేదని చెప్పి తప్పించుకోకు. నువ్వు వసుధ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ పెరిగి నీకు మనీ వచ్చిందని మాకు తెలుసు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లోనే ది రిచెస్ట్ పర్సన్. నీకు 800 కోట్లు పెద్ద లెక్క కాదు అని అన్నాడు వైభవ్. ఆ మాటకు సాగర్ ఆశ్చర్యపోతూ, 800 కోట్లు లెక్క కాదా? అంటే నా అకౌంట్ లో ఇంత పెద్ద అమౌంట్ ఉందా? ముందు అర్జెంట్ గా బ్యాంకు వెళ్లి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని తనలో తానే అనుకున్నాడు సాగర్. ఏంటి సాగర్ ఆలోచిస్తున్నావు? ఇది మన ఫ్యామిలీ కంపెనీ అని మర్చిపోకు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది. ఎమోషనల్ గా సాగర్ ను కన్విన్స్ చేయడానికి చూశాడు వైభవ్. అది విన్న సాగర్ ఈసారి అతని ముఖం మీదే నవ్వుతూ, మన కంపెనీయా?
3 ఏళ్ల క్రితమే నాకు ఈ కంపెనీతో గాని ఈ ఇంటితో గాని సంబంధం లేదని చెప్పేశారు కదా, మళ్ళీ ఇంత హఠాత్తుగా అది నా కంపెనీ ఎప్పుడైంది? సారీ బాబాయ్, నేను ఈ పని చేయలేను అని చెప్పి అక్కడి నుండి లేచాడు సాగర్. వైభవ్ వెంటనే, సాగర్ నువ్వు ఊరికే ఈ హెల్ప్ చేయాల్సిన పని లేదు. దీనికి బదులుగా మీ పిన్ని పేరు మీదున్న స్వప్నలోక్ ఎంటర్టైన్మెంట్ కంపెనీని నీ పేరు మీద రాస్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే సాగర్ అక్కడే ఆగి వైభవ్ వైపు నమ్మలేనట్లుగా చూశాడు. దానికి కారణం స్వప్నలోక్ గ్రూప్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో నంబర్ 1 కంపెనీ. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఆ కంపెనీకి సైన్ చేసి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి కంపెనీ ఇస్తాననడంతో సాగర్ కొంచెం ఆశ్చర్యపోయి, దీనికి పిన్ని ఒప్పుకుంటుందా అని అడిగాడు. అవన్నీ నేను చూసుకుంటాను, నీకు డీల్ ఓకేనా అని అడిగాడు వైభవ్. సాగర్ ఒక క్షణం ఆలోచించి, ఇట్స్ ఏ గుడ్ డీల్ బాబాయ్, నో చెప్పడానికి మనసు రావడం లేదు, కానీ నాకు దీనితో పాటు ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అన్నాడు. ఏం కండిషన్స్? ముఖం చిట్లిస్తూ అడిగాడు వైభవ్. నంబర్ 1, నాకు ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ కావాలి, అది కూడా ఇంకో 6 గంటలు అని అన్నాడు. ఏంటి, విక్టోరియా డైమండ్ నెక్లెసా? అది రేర్ పీస్ కదా, ప్రపంచం మొత్తంలో ఆ పీస్లు 5 ఉన్నాయని విన్నాను. పైగా దాని వాల్యూ దాదాపు 50 కోట్లు ఉంటుంది. అలాంటిది 6 గంటలు ఎలా తీసుకొస్తాను అని అన్నాడు వైభవ్. అదంతా నాకు తెలియదు బాబాయ్, నాకు ఆ నెక్లెస్ కావాలి అని క్లియర్ గా చెప్పాడు సాగర్. దాంతో వైభవ్ అతని వైపు కొంచెం కోపంగా చూసి, సరే నీ రెండో కండిషన్ ఏంటి అని అడిగాడు. మల్హోత్రా గ్రూప్ రాత్రికి రాత్రే దివాలా తీయాలి. దాని చైర్మన్ రాణా మల్హోత్రా ఈ రోజు రాత్రికి నడి రోడ్డు పైకి రావాలి అని చెప్పాడు సాగర్. ఆ మాట వినగానే పక్కనే బాంబు పడ్డట్లుగా ఆదిరిపడ్డ వైభవ్, ఏం మాట్లాడుతున్నావు సాగర్? మల్హోత్రా గ్రూప్ సిటీలో టాప్ కంపెనీ, దాని చైర్మన్ రాణా కూడా సామాన్యుడు కాదని విన్నాను అని కంగారుగా చెప్పాడు వైభవ్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు బాబాయ్, రేపు తెల్లారేసరికల్లా ఈ 2 పనులు పూర్తయిపోవాలి. అప్పుడే నువ్వు అడిగిన ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అలాగే స్వప్నలోక్ రిజిస్ట్రేషన్ కూడా రేపే పూర్తవుతుంది అని చెప్పి ఇక అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచాడు సాగర్. వైభవ్ నోట మాట రానట్లు సాగర్ వెళ్లిన వైపే చూస్తూ నుంచున్నాడు. వైభవ్ ఖచ్చితంగా తాను చెప్పిన పనులన్నీ పూర్తి చేస్తాడని సాగర్ కి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అతనికి సాగర్ తప్ప మరో ఆప్షన్ లేదు. దాంతో అతను ఉత్సాహంగా కాఫీ షాప్ నుండి బయటకు వచ్చి, ముందు అఖిల కంపెనీకి అవసరమైన 40 కోట్లు ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి, అఖిల హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటూ తన మొబైల్ బయటకు తీశాడు. ఇంతలో మెసేజ్ టోన్ టింగ్ అంటూ మోగింది. అది అఖిల దగ్గర నుండి వచ్చిన మెసేజ్ కావడంతో సాగర్ వెంటనే దాన్ని ఓపెన్ చేశాడు. ఈ రోజు ఈవినింగ్ సురేఖ ఆంటీ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, మనం తప్పకుండా వెళ్ళాలి. నీ అకౌంట్ లో 30,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మంచి సూట్ కొనుక్కొని టైంకి ఇంటికి వచ్చాయి అని ఉంది. అది చూసిన సాగర్ నవ్వుకుంటూ, నేను నీకు 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే నువ్వు నాకు 30,000 ట్రాన్స్ఫర్ చేసావా డార్లింగ్ అనుకుని నవ్వుకున్నాడు. అఖిల సొల్యూషన్స్ మీటింగ్ హాల్లో సాగర్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అఖిల తన మొబైల్ పక్కన పెట్టి అప్పుడే లోపలికి వచ్చిన రానాను మర్యాదగా ఇన్వైట్ చేస్తూ, ప్లీజ్ టేక్ యువర్ సీట్ మిస్టర్ రానా అని అంది. రానా నవ్వుతూ వెళ్లి చైర్ లో కూర్చున్నాడు. వెంటనే అఖిల లేచి తాను చేస్తున్న ప్రాజెక్టు గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఫార్మల్ సూట్ లో ఉన్న అఖిల అందాలను వెనుక నుండే ఆస్వాదిస్తున్న రానా ఆమె చెప్పే ప్రాజెక్టు కన్నా ఆమె బాడీ మెజర్మెంట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు. 10 నిమిషాల్లో ప్రెజెంటేషన్ పూర్తి చేసిన అఖిల చైర్ లో కూర్చొని, వెల్ మిస్టర్ రానా, దట్స్ మై ప్రాజెక్ట్. లాస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ లో కొన్ని ఎర్రర్స్ వచ్చిన మాట నిజం, బట్ మేము వాటిని కరెక్ట్ చేసి ప్రొడక్షన్ రీస్టార్ట్ చేస్తున్నాం. ఈసారి ప్రాజెక్టు తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకం మాకుంది, మీరేమంటారు అని అడిగింది. ఆఫ్ కోర్స్ అఖిల, మీ ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది, వెరీ ఇంప్రెసివ్, నేను తప్పకుండా ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను అని వెంటనే చెప్పాడు రానా. థ్యాంక్ యూ మిస్టర్ రానా, థ్యాంక్ యూ సో మచ్ అని ఎగ్జైటింగ్ గా చెప్పింది అఖిల. రానా ఇందులో మనీ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్స్ తో ముందు ప్రాబ్లం నుండి బయటపడొచ్చు అని మనసులోనే లెక్కలు వేసుకుంది. అయితే మన ఇద్దరం ఇక నుండి కలిసి బిజినెస్ చేయబోతున్నాం కాబట్టి మనం ఈ మూవ్మెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి అఖిల. సో ఈ రోజు నేను ఇవ్వబోతున్న పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి నవ్వుతూ అడిగాడు రానా. అది వినగానే అఖిల ముఖం సీరియస్ గా మారిపోయింది. అతని ఉద్దేశం ఆమెకు పూర్తిగా అర్థమవుతూనే ఉంది. అయినా కోపాన్ని కంట్రోల్ చేసుకుని, సారీ రానా, ఈ రోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, రావడం కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పింది. ఆ మాటకు రానా ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. అయినా వెంటనే నవ్వుతూ, ఇట్స్ ఓకే అఖిల, ఇవాళ కాకపోతే రేపు పార్టీ చేసుకుందాం, ఆ తర్వాత డీల్ ఫైనల్ చేసి అగ్రిమెంట్ పై సైన్ చేద్దాం, నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం అని ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. అతను ఇండైరెక్ట్ గా పార్టీకి వస్తేనే డీల్ ఫైనల్ చేస్తానని చెప్తున్నాడని అర్థం చేసుకుంది అఖిల. దాంతో ఆమె కోపంగా పిడికిలి బిగించడం తప్ప ఏం చేయలేకపోయింది. ఇప్పుడు పార్టీకి ఒప్పుకోకపోతే
ఒప్పుకుంటే చేతి దాకా వచ్చిన అవకాశం చేజారిపోతుంది. ఒప్పుకుంటే వీడు వేసే కోతి వేషాలు భరించాలి. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది అఖిల. ఇంతలో ఆమె ఫోన్ లో మెసేజ్ టోన్ రావడంతో స్క్రీన్ వైపు చూసింది. బ్యాంక్ నుండి వచ్చిన ఏదో నోటిఫికేషన్ డిస్ప్లే అవడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసింది అఖిల. అందులో ఆమె అకౌంట్ లో 40 కోట్లు క్రెడిట్ అయినట్లు ఉండటంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. అంతలోనే పెదాలపై సంతోషంతో చిరునవ్వు కూడా వచ్చింది. కానీ ఆ అమౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అనే అనుమానం కూడా రావడంతో వెంటనే కళ్ళెత్తి రానా వైపు చూసింది. రానా ముఖంలో ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాని అయోమయం కనిపించింది. ఇంతలో ఆమె ఫోన్ పై మరో మెసేజ్ ప్రత్యక్షమైంది. ఈసారి అది సాగర్ నుండి వచ్చిన మెసేజ్. అఖిల, నీ అకౌంట్ లోకి 40 క్రోర్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎక్కడివి ఏంటి అని ప్రశ్నలు అడగద్దు. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ముందు వాటితో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో అనే టెక్స్ట్ తో పాటు ఒక స్మైలీ ఎమోజీ కూడా. అది చూడగానే అఖిలకు ఆశ్చర్యం వేసింది. సాగర్ కి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కానీ అతను తప్పు చేయడనే నమ్మకం ఆమెకు దృఢంగా ఉండటంతో అది పెద్ద సమస్యలా అనిపించలేదు. వెంటనే రానా వైపు చూసి, ఓకే మిస్టర్ రానా, నేను మీ పార్టీకి రావడం లేదు. మీరు నా ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మీరు బయలుదేరండి అని చెప్పి ఆమె కూడా అక్కడి నుండి లేచి బయటకు నడిచింది. అఖిలకు డబ్బు ఎంత అవసరమో రానాకు బాగా తెలుసు. అలాంటిది ఆమె సింపుల్ గా నో చెప్పేసి వెళ్లిపోతుండడంతో ఆమె యాటిట్యూడ్ కి షాక్ అయ్యాడు. అయినా వెంటనే తేరుకుని, అఖిల, ఒకసారి నేను చెప్పేది విను అంటూ ఆమె వెనకే వెళ్లబోయాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో చిరగ్గానే కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. సార్, హఠాత్తుగా కొంతమంది ఐటీ డిపార్ట్మెంట్ నుండి రైడ్ వచ్చారు అని అతను చెబుతూ ఉండగానే మధ్యలో ఫోన్ కట్ అయింది. రానా కట్ అయిన ఫోన్ వైపు అయోమయంగా చూస్తూ, వాట్ నాన్ సెన్స్, ఇంత సడన్ గా ఐటీ రైడ్ చేయడం ఏంటి అనుకుంటూ మళ్ళీ కాల్ బ్యాక్ చేయబోయాడు. కానీ ఇంతలో అతని ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. అటువైపు నుండి ఆఫీస్ మేనేజర్ కాల్ చేస్తున్నాడు. అది చూడగానే రానా మనసు కీడు శంకించడంతో అనుమానంగానే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. సార్, మీరు ఎక్కడున్నారు? ఆఫీస్ పై ఐటీ రైడ్ జరుగుతుంది. వాళ్ళు ఆఫీస్ మొత్తం తలకిందులు చేస్తున్నారు. మన ఇల్లీగల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్, హార్డ్ డిస్కులన్నీ ఇక్కడే ఉన్నాయి. త్వరగా రండి సార్ అని గుసగుసగా చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు మేనేజర్. రానాకు అసలేం జరుగుతుందో అర్థం కాకపోవడంతో హడావుడిగా బయటకు పరిగెత్తాడు. సాగర్ వల్ల ప్రాబ్లం సాల్వ్ అవడంతో సంతోషంగా ఇంట్లోకి అడుగు పెట్టిన అఖిల సాగర్ సాగర్ అని ఉత్సాహంగా పిలిచింది. అతను ఇంట్లో ఎక్కడున్నాడు? ఉదయం నుండి ఇంటికి రాలేదు. ఇంట్లో ఎక్కడి పని అక్కడే ఉంది. ఏం రాజకార్యాలు వెలుగుబెడుతున్నాడో ఏంటో. బయట నుండి తిరిగొచ్చి నా తల పగిలిపోతుంది. త్వరగా వచ్చి ఒక కాఫీ ఇస్తాడేమోనని ఇందాకటి నుండి ఎదురు చూస్తున్నాను అని అప్పుడే హాల్లోకి వచ్చిన శైలజ నీరసంగా సోఫాలో కూలబడుతూ చెప్పింది. ఉదయం నుండి రాలేదా? అంటే నన్ను ఆఫీస్ లో డ్రాప్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాడా అనుకుంటూ, సరే మమ్మీ, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ గదిలోకి వెళ్లి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ బెడ్ పైకి విసిరేసి అలసటగా సోఫాలో కూర్చుంది అఖిల. ఇంతలో ఎదురుగా ఉన్న టీ పాయ్ పై రోజ్ ఫ్లవర్ బొకేతో పాటు ఏదో గిఫ్ట్ బాక్స్ కూడా కనిపించడంతో ఆమె నుదురు ఆశ్చర్యంతో ముడుచుకుంది. ఇదేంటి, నా రూమ్ లో ఎవరు పెట్టారు అనుకుంటూ బొకేను చేతిలోకి తీసుకుంది. దానిపై చిన్న నోట్, అందమైన మనసున్న అఖిలకి నేనిస్తున్న మొదటి గిఫ్ట్ అని రాసి ఉంది. ఆ పాజిటివ్ నోట్ ఆమె పెదాలపై చిరునవ్వు తెచ్చింది. వెంటనే ఫ్రమ్ అడ్రస్ కోసం వెతికింది. కానీ ఆ లైన్ తప్ప ఇంకేం కనిపించలేదు. దాంతో పక్కనే ఉన్న గిఫ్ట్ బాక్స్ ను చేతిలోకి తీసుకున్న అఖిల, ఒకవేళ ఇది కూడా సాగర్ పంపించి ఉంటాడా అనే ఆలోచనతోనే దానిపై ఉన్న గిఫ్ట్ పేపర్ తీసింది. అది జ్యువెలరీ బాక్స్ లా కనిపించడంతో అనుమానంగా బాక్స్ ను ఓపెన్ చేసింది. అందులో కనిపించిన ఐటెం చూసి ఆమె ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. సాగర్ అంత డబ్బు ఎలా ఇచ్చాడో అఖిల కనిపెట్టగలదా? ఫ్యామిలీ ఫంక్షన్ లో ఏం జరగబోతుంది? తన పతనానికి కారణం ఎవరో రానా మల్హోత్రా తెలుసుకోగలరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ నంబర్ 4, పార్టీలో పంచాయతీ. అఖిల తనకొచ్చిన గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అందులో విక్టోరియా డైమండ్ నెక్లెస్ ఆమె కళ్ళు చెదిరిపోయేలా మిరుమిట్లు గొలుపుతూ ఉండటంతో ఒక క్షణం పాటు ఆమెకు నోట మాట రాలేదు. కానీ అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్లు, ఇది రానా మల్హోత్రా పంపించలేదు కదా అని అనుకుంటూ ఆ నెక్లెస్ ను చేతిలోకి తీసుకొని పరీక్షగా చూసింది. కానీ అది ఉదయం తను చూసిన ఫేక్ నెక్లెస్ లా అనిపించలేదు. దాంతో అంత కాస్ట్లీ నెక్లెస్ ఎవరు పంపించారో అర్థం కాక వెంటనే బాక్స్ క్లోజ్ చేసి అక్కడి పెట్టి మమ్మీ మమ్మీ అంటూ హాల్లోకి వచ్చింది. ఏంటి బేబీ ఆ అరుపులు? అసలే తలనొప్పిగా ఉంటే విసుకుంది శైలజ.
నా రూమ్ లోకి గిఫ్ట్ బాక్స్ ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు అని అడిగింది. ఇందాకే ఎవరో డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్ళాడు, నేనే లోపల పెట్టాను. అయినా ఎందుకు అడుగుతున్నావు, అందులో ఏముంది అని అడిగింది శైలజ. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ డెలివరీ బాయ్ తెచ్చాడా అని గొనుక్కుంటూ, ఏం లేదులే మమ్మీ, ఊరికే అడిగాను. అది సరే గాని నువ్వు త్వరగా రెడీ అవ్వు, ఈ రోజు సురేఖ ఆంటీ ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది కదా, ఇప్పటికే చాలా సార్లు కాల్ చేశారు అని చెప్పింది. అవును కదా, మర్చిపోయాను, త్వరగా వెళ్లి రెడీ అవ్వాలి అంటూ హడావుడిగా లేచి లోపలికి వెళ్ళింది శైలజ. అప్పటిదాకా తలనొప్పి అని మూలుగుతూ కూర్చున్న శైలజ ఫంక్షన్ అనగానే పరిగెత్తుకు వెళ్లడం చూసి అఖిల చిన్నగా నవ్వుకొని తన రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ ఎదురుగా కనిపించిన నెక్లెస్ ను చూస్తుంటే ఆమెకు సంతోషంగా అనిపించింది. కానీ అది ఎవరు పంపించారో తెలియకపోవడంతో దానిని వేసుకోవాలా వద్దా అనే డెసిషన్ తీసుకోలేకపోయింది. అందుకే ఇంట్రెస్ట్ లేనట్లుగా దాన్ని అక్కడే పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. కాసేపటికి ఫంక్షన్ కు రెడీ అయిన శైలజ, బేబీ టైం అవుతుంది, రెడీ అయ్యావా అంటూ అఖిల గదిలోకి వెళ్ళింది. అప్పటికే గోల్డ్ కలర్ నెట్ సారీ కట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని నుదుటిన మెరూన్ కలర్ బొట్టు పెట్టుకుంటుంది అఖిల. వావ్ బేబీ, ఈ సారీ నీకు సూపర్ గా సెట్ అయింది, రాజకుమారిలా మెరిసిపోతున్నావు అంటూ కూతుర్ని ముచ్చటగా చూసుకుంది శైలజ. థ్యాంక్ యూ మమ్మీ అని నవ్వుతూ చెప్పింది అఖిల. ఇంతలో శైలజ కళ్ళు అక్కడే ఉన్న నెక్లెస్ బాక్స్ పై పడ్డాయి. దాంతో ఆమె దాన్ని చేతిలోకి తీసుకుని, ఈ సారీ పైకి ఏం జ్యువెలరీ వేసుకుంటున్నావు అంటూ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న నెక్లెస్ చూడగానే ఆమె కూడా షాక్ అవుతూ, ఈ నెక్లెస్ ఎప్పుడు తీసుకున్నావు బేబీ, చాలా బాగుంది అని అంది. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడిన అఖిల, అది అబ్రాడ్ లో ఉంటున్న నా ఫ్రెండ్ గిఫ్ట్ గా పంపింది అంటూ నోటికొచ్చిన అబద్ధాన్ని అల్లేసింది. అది విక్టోరియా డైమండ్ నెక్లెస్ అని తెలియకపోవడంతో శైలజ కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, హో చాలా బాగుంది బేబీ, ఈ సారీ పైకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అంటూనే దాన్ని తీసుకుని అఖిల మెడలో పెట్టింది. మమ్మీ ఇదెందుకు, నేను వేరేది పెట్టుకుంటాను అంటూ తీయబోయింది అఖిల. అది ఎవరిచ్చారో తెలియకుండా దాన్ని పెట్టుకోవడం ఆమెకి ఇష్టం లేదు. కానీ శైలజ ఆమెను ఆపుతూ, నో బేబీ, ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్, ఉంచుకో అని బలవంతం చేయడంతో అఖిల ఏం చేయలేకపోయింది. ఇంతకీ మీ హీరో ఎక్కడా, పార్టీకి వెళ్ళాలని చెప్పావా లేదా అని అడిగింది శైలజ. చెప్పాను మమ్మీ, మళ్ళీ కాల్ చేసి చూస్తాను అంటూ ఫోన్ తీసుకుని సాగర్ కి కాల్ చేసింది అఖిల. అఖిల, మీరు పార్టీకి వెళ్ళండి, నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసాను అని అన్నాడు సాగర్. ఎందుకు, ఇంటికి రావచ్చు కదా అని అడిగింది అఖిల. లేదు అఖిల, అనుకోకుండా ఓల్డ్ ఫ్రెండ్ కనిపిస్తే వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయాను. కానీ నువ్వేం టెన్షన్ పడకు, పార్టీకి వెళ్ళిన 10 నిమిషాల్లోనే నేను కూడా వచ్చేసాను అని అన్నాడు సాగర్. నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చేసి మా మమ్మీతో తిట్లు తినకుండా కరెక్ట్ టైంకి వచ్చేసి చిన్నగా వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పింది అఖిల. సాగర్ నవ్వి సరే అనడంతో, ఇంతకీ డ్రెస్ కొనుక్కోమని చెప్పాను కదా, కొనుక్కున్నావా అని అనుమానంగా అడిగింది. నువ్వు చెప్పాక కొనకుండా ఉంటానా, కొన్నాను, కానీ అందులో ఎలా ఉన్నానో పార్టీలో చూసినప్పుడు నువ్వే చెప్పాలి అని నవ్వుతూ అన్నాడు సాగర్. చాలు చాలు, త్వరగా వచ్చాయి అని వెంటనే ఫోన్ కట్ చేసింది అఖిల. ఏంటి, హీరో గారు రావడం లేదా వెటకారంగా అడిగింది శైలజ. డైరెక్ట్ గా పార్టీకి వస్తానన్నాడు మమ్మీ, మనం వెళ్దాం పదా అని చెప్పి ఆమెతో పాటు పార్టీకి వెళ్ళింది అఖిల. నువ్వు కూడా ఏంటి అఖిల, ఇంత లేట్ గా ఫంక్షన్ కి వచ్చావు అని నవ్వుతూ అడిగింది ఆమె అత్తయ్య సురేఖ. చాలే మమ్మీ, అది పార్టీకి రావడమే ఎక్కువ అని ఫీల్ అవుతుంది. నేను కాల్స్ మీద కాల్స్ చేసి సావగొట్టాను కాబట్టి వచ్చింది, లేదంటే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేది అని వెటకారంగా అంది పక్కనే ఉన్న ఆమె కూతురు శ్రీలేఖ. పాప పి సుశీల, కాస్త ఎక్కువైంది, తగ్గిస్తావా అని శ్రీలేఖ తల మీద చిన్నగా కొట్టి అంది అఖిల. ఆమె వెనకాల వచ్చిన శైలజను చూసి, శైలజ బాగున్నావా అని ఆప్యాయంగా అడిగింది సురేఖ. చిరునవ్వుతో పలకరించిన ఆమె వైపు అసహ్యంగా చూసి సమాధానం చెప్పకుండా వాళ్ళకి కాస్త దూరంగా వెళ్లిపోయింది శైలజ. ఆమె ప్రవర్తనకి డల్ గా మారిపోయిన సురేఖ భుజంపై చేయి వేసి, మమ్మీ గురించి తెలిసిందే కదా అత్తయ్య, ఫీల్ అవ్వకండి అని సర్ది చెప్పాలని చూసింది అఖిల. నేను చేసిన తప్పుకి ఇలా జరగాల్సిందే అఖిల అని గతంలో తను చేసిన తప్పు తలుచుకుంటూ బాధ దిగమింగుకుంది సురేఖ. పార్టీలో శైలజ తన ఏజ్ వాళ్ళతో మింగిలవగా అఖిల తన కజిన్స్ తో మాట్లాడుతూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చాడు స్వరూప్. అతను అఖిల కజిన్, ముక్తాదేవికి గారాల మనవడు. చిన్నతనంలోనే సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు స్వరూప్. అందుకే ఆ ఫ్యామిలీలో అందరికన్నా ముక్తాదేవి అతని మాటకే ఎక్కువ విలువ ఇస్తుంది. ఆ ధైర్యంతోనే అతను అందరితో పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వచ్చి రాగానే అఖిలను చూసిన అతడు, హే అఖిల, ఎలా ఉన్నావ్, నీ యూజ్లెస్ హస్బెండ్ ను తీసుకురాలేదా అని హేళనగా అడిగాడు. ఆ మాటకు ఒళ్ళు మండిన అఖిల వెంటనే అతని ముఖం పగిలేలా కొట్టాలనుకుంది. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్ గా ఉండిపోయింది.
అడిగేది నిన్నే అఖిల, ఎలా ఉన్నావు అని కూలింగ్ గ్లాసెస్ స్టైల్ గా తీస్తూ మళ్ళీ అడిగాడు స్వరూప్. ఫైన్ అని అఖిల ముక్తసరిగా సమాధానం చెప్పేసరికి స్వరూప్ ఈగో హట్ అయింది. ఆమె వైపు కన్నింగా చూస్తూ, అయినా సాగర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఎలా ఉంటావులే అని హేళన చేస్తున్నట్లుగా అన్నాడు స్వరూప్. ఇలాంటి అవమానాలకు భయపడే అఖిల ఈ ఫంక్షన్ కి రాకూడదనుకుంది. కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ కి రాకపోతే వాళ్ళ నాన్నమ్మ ఊరుకోదు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఫంక్షన్ కి వచ్చి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. లేదంటే తర్వాత జరిగే పరిణామాలకి బాధ్యత వహించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంతలో అఖిల మెడలో మెరిసిపోతున్న విక్టోరియా డైమండ్ నెక్లెస్ ను చూసి, మంచి భర్తను ఎలాగో సంపాదించలేకపోయావు, కనీసం ఒంటికి పెట్టుకునే ఆర్నమెంట్స్ అయినా రియల్ వి పెట్టుకోవచ్చు కదా అని యాటిట్యూడ్ గా అన్నాడు స్వరూప్. నీకు ఈ మధ్య సైట్ ఏమైనా వచ్చిందా స్వరూప్ అని చేతులు కట్టుకుంటూ అంతే యాటిట్యూడ్ గా అడిగింది అఖిల. వాట్ యు మీన్ అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు స్వరూప్. మరి లేకపోతే రియల్ డైమండ్ నెక్లెస్ ను పట్టుకొని నకిలీ అని ఎలా అంటావు అని అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది అఖిల. నైస్ కామెడీ అఖిల అని పొట్ట పట్టుకొని నవ్వుతూ, మీకున్న స్తోమతకి దాన్ని తాకడమే గొప్ప, అలాంటిది కొన్నారంటే ఎలా నమ్మమంటావు? వరల్డ్ లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ డైమండ్ అది. దాన్ని కొనాలని 6 నెలల నుంచి ప్రయత్నిస్తుంటే నాకే దొరకలేదు, అలాంటిది నీకెలా దొరికింది? అది ఖచ్చితంగా నకిలీ నెక్లెస్ అని తేల్చి చెప్పేశాడు స్వరూప్. ఇంతలో నమ్మకపోతే మానే, నీ నమ్మకంతో ఇక్కడ ఎవరికీ పనిలేదు అని గొంతు వినిపించడంతో అక్కడున్న వాళ్ళంతా తల తిప్పి అటువైపు చూశారు. అప్పుడే ఫ్యాషన్ షోలో మేల్ మోడల్ లా స్టైల్ గా నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు సాగర్. అతని ఒంటి మీద ఉన్న తివారీ కంపెనీ సూట్ చూసి అఖిల స్వరూప్ ఇద్దరు షాక్ అయ్యారు. అఖిల మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ లానే తివారీ కంపెనీ సూట్ కూడా ఖరీదెక్కువ. సాగర్, ఈ సూట్ నీకెక్కడిది అని అతని వైపు స్ట్రేంజ్ గా చూస్తూ అడిగాడు స్వరూప్. అదేం పిచ్చి ప్రశ్న బ్రదర్ అని అడిగాడు సాగర్. ఇంత కాస్ట్లీ సూట్ నీ ఒంటి మీద చూసేసరికి నిజంగానే పిచ్చెక్కింది. దాని ఖరీదు ఎంతో తెలుసా? ఆ సూట్ కంపెనీ పేరైనా ఎప్పుడైనా విన్నావా అని సాగర్ ను చిన్న చూపు చూస్తూ అన్నాడు స్వరూప్. ఇది తివారీ సూట్ అని తెలుసు, దీని కాస్ట్ 2 లక్షలని కూడా తెలుసు అని స్టైల్ గా సమాధానం ఇచ్చాడు సాగర్. ఇది కలో నిజమో నాకు అర్థం కావడం లేదు. అఖిల మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ చిన్న షాక్ ఇస్తే నువ్వు వేసుకున్న సూటు డెడ్ షాక్ ఇచ్చింది అని తల పట్టుకుంటూ అన్నాడు స్వరూప్. సో దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి? ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదని. ఊడిపోయిన స్వరూప్ కోట్ బటన్ పెడుతూ అన్నాడు సాగర్. అతని ప్రవర్తనను ఆశ్చర్యంగా చూసింది అఖిల. ఇంతలో ప్యాలెస్ నుంచి బయటకు వచ్చింది ముక్తాదేవి. ఆవిడ రావడంతో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ గా మారిపోయారు. కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడి ఆమెకు మర్యాద ఇస్తున్నారు. అలా నిలబడిన వాళ్ళలో సాగర్ ని చూడగానే ముక్తాదేవి ముఖం మీద అప్పటి వరకు ఉన్న చిరునవ్వు ఎగిరిపోయింది. సాగర్ అంటే అఖిలకి మాత్రమే కాదు, అఖిల ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదు. అతడి ఒంటి మీద ఎంత ఖరీదైన బట్టలు ఉన్నప్పటికీ అతను ఒక పురుగులాగానే చూస్తున్నారే తప్ప కనీసం మనిషిలా కూడా చూడడం లేదు. గ్రానీ, హౌ ఇస్ యువర్ హెల్త్ నౌ అని ముక్తాదేవి దగ్గరికి ప్రేమగా వెళ్లి అడిగాడు స్వరూప్. నా హెల్త్ కి ఏమవుతుంది నాన్న, నువ్వు నా పక్కన ఉండగా అని అతని చెంపల్ని ప్రేమగా తడుముతూ అంది ముక్తాదేవి. చాలు చాలు, మీ ప్రేమ అనురాగాలు అయిపోతే డిన్నర్ చేయడానికి రండి అని ముక్తాదేవి చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది సురేఖ. ముక్తాదేవి ప్యాలెస్ బయట 2 ఎకరాల గార్డెన్ లో 50 మందికి సరిపడే పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. దాని చుట్టూ డీజే సెట్టింగ్లు, ఫెరీ లైట్స్ తో మొత్తం నిండిపోయింది. అందరూ భోజనానికి కూర్చున్నారు. గ్రానీ, ఈ రోజు ఏమైనా స్పెషల్ గా మాకు చెప్పాలా అని డిన్నర్ చేస్తూ అడిగాడు స్వరూప్. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి స్వరూప్, అందుకే ఈ ఫంక్షన్ కి ఎవరు మిస్ అవ్వద్దని మరీ చెప్పాను అని వైన్ సిప్ చేస్తూ అంది ముక్తాదేవి. ఏంటి గ్రానీ అది అని స్వరూప్ అడగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్తాదేవి వైపు ఏం చెప్తుందా అని ఆతృతగా చూస్తున్నారు. మీకు స్వప్నలోక్ మీడియా గురించి తెలుసు కదా అని డైరెక్ట్ గా విషయంలోకి వచ్చేస్తూ అంది ముక్తాదేవి. దాని గురించి తెలియకుండా ఎలా ఉంటుంది గ్రానీ? ఆ మీడియాతో కొలాబరేట్ అవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాం కదా, కానీ అవ్వలేకపోయాం అని పిడికిలి బిగించి టేబుల్ మీద డిసప్పాయింటెడ్ గా కొడుతూ అన్నాడు స్వరూప్. స్వప్నలోక్ మీడియా గురించి వినగానే సాగర్ కళ్ళు పెద్దవయ్యాయి. కూల్ గా ఉండు స్వరూప్, ఇప్పటి వరకు కానిది ఇక మీదట అవ్వబోతుంది అని చెబుతున్న ముక్తాదేవి పెదవుల మీద కన్నింగ్ స్మైల్ కనబడింది. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ముక్తాదేవిని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారు, ఒక్క స్వరూప్ తప్ప. హౌ ఇస్ దిస్ పాసిబుల్ గ్రానీ అని అనుమానంగా అడిగాడు స్వరూప్. రేపు స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఈఓ రాబోతున్నాడంట. అతడికి నీ ఏజీ ఉండొచ్చు అని నా ఇన్ఫార్మర్లు చెప్పారు. సో మనం అతడిని మచ్చిక చేసుకుంటే ఆ మీడియాతో మన ముక్తా గ్రూప్ కొలాబరేట్ అవ్వడం ఈజీ అవుతుంది అని తన ఆలోచనను చెప్పింది ముక్తాదేవి.
వాట్? స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఈఓ రాబోతున్నాడా? ఎన్ని సంవత్సరాలుగా మారిన సీఈఓ ఇప్పుడు ఎందుకు మారుతున్నాడు అని అందరికీ ఉన్న అనుమానాన్ని ముక్తాదేవిని అడిగాడు స్వరూప్. ఇదంతా ఇంకా తెలియదు స్వరూప్, కానీ ఇది మనకి మంచి అవకాశం అని తెలుస్తుంది. ఒకవేళ ఆ కొత్త సీఈఓని మన రూట్ లోకి లాక్కుంటే మన స్థాయి వేరే లెవెల్ కి వెళ్తుంది అని సంతోషంగా అంది ముక్తాదేవి. ఆమె మాటలు సాగర్ ని ఆశ్చర్యపరిచాయి, అలాగే నవ్వు కూడా తీసుకొచ్చాయి. ఎందుకంటే ఆ మీడియాకి కాబోయే సీఈఓ తమ పక్కనే ఉన్నాడని తెలియక అతన్ని ఎలా బుట్టలో వేసుకోవాలా అని తన ముందే ప్లాన్లు వేసుకుంటున్నారు. స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓతో మాట్లాడడానికి ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తన ఎదురుగా కూర్చున్న వాళ్ళని చూస్తూ గంభీరంగా అడిగింది ముక్తాదేవి. ఆవిడ దగ్గర తమని తాము నిరూపించుకోవడానికి అదే మంచి అవకాశం అనుకున్న యంగ్స్టర్స్ నేను వెళ్తానని చేతులు ఎత్తి ఆసక్తి చూపించారు. గుడ్, అందరిలోనూ పోటీ స్పిరిట్ ఉంది. కాకపోతే ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. ఎవరికి పడితే వాళ్ళకి ఈ బాధ్యత అప్పగించలేను అంటూ స్వరూప్ వైపుకు తిరిగి, స్వరూప్, ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నువ్వే ఈ డీల్ ఓకే అయ్యేలా చేయాలి అని అతడి చేతుల మీద చేయి వేస్తూ అంది ముక్తాదేవి. నువ్వింక రిలాక్స్ అవు గ్రాని, ఇక నేను చూసుకుంటాను అని గర్వంగా అన్నాడు స్వరూప్. వాళ్ళిద్దరి సంభాషణ విని తనలో తాను నవ్వుకుంటూ చూస్తున్నాడు సాగర్. స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ సాగర్ అని స్వరూప్ కి తెలుస్తుందా? ముక్తాదేవి ఆశ నెరవేరుతుందా? సాగర్ కి 2 లక్షల విలువ చేసే సూట్ అప్పటికప్పుడు ఎలా వచ్చిందని అఖిల ఎందుకు అనుమానపడలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ నంబర్ 5, నీ మనసు నాకు తెలుసు. తన ముందే స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ గురించి మాట్లాడుకుంటున్న ముక్తాదేవి స్వరూప్లను చూసి తనలో తాను నవ్వుకున్నాడు సాగర్. ఇదే మనకి చివరి అవకాశం స్వరూప్, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని కమాండింగ్ టోన్ లో చెప్పింది ముక్తాదేవి. గ్రానీ, ట్రస్ట్ మీ, రేపు ఈ టైంకి మీరు గుడ్ న్యూస్ వినకపోతే నా పేరు మార్చుకుంటాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు స్వరూప్. ముక్తాదేవితో ఏదో చెప్పాలని అఖిల తనలో తాను మదన పడిపోతుంది, కానీ ఆమె ముందు నోరు తెచ్చి ధైర్యంగా మాట్లాడే సాహసం చేయడం లేదు. అది గమనించిన సాగర్ అఖిల ఫేస్ లోకి సూటిగా చూస్తూ, అఖిల, ఏమైంది? ఎందుకు టెన్షన్ గా కనిపిస్తున్నావు అని అనుకుంటూ కనుబొమ్మలు ఎగిరేసి ఏంటి విషయం అని సైగల ద్వారా అడిగాడు సాగర్. నథింగ్, లైట్ తీసుకో అన్నట్లు చూసింది అఖిల. నిజానికి స్వరూప్ ప్లేస్ లో స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓని కలవడానికి తాను వెళ్ళాలి అనుకుంటుంది అఖిల. ఆ మీడియాతో టైఅప్ అయితే ముక్తా గ్రూప్ కి సబ్ కంపెనీగా ఉన్న తన అఖిల సొల్యూషన్స్ కంపెనీకి కూడా ఇన్వెస్టర్స్ ఈజీగా దొరుకుతారు. అందుకే ఆ డీల్ ని తాను చేయాలని అనుకుంది. కానీ ముక్తాదేవి డెసిషన్ విన్న తర్వాత సైలెంట్ అయింది. ఆ తర్వాత కాసేపటికి అందరూ డిన్నర్ చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు. ఇంటికి తిరిగి వచ్చిన శైలజ తన వెనకాల వస్తున్న అఖిల సాగర్లను చూస్తూ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, కానీ ఏదో ఒకటి చేసి త్వరగా వారసుని పొందాలి. దీని గురించి అఖిల నాన్నగారికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఆయన అబ్రాడ్ లో ఉండడం వల్ల వీళ్ళ మధ్య రిలేషన్ సరిగ్గా ఉందని అనుకుంటున్నారు. నేను కూడా నిజం చెప్పలేకపోతున్నాను. ఒకసారి సాగర్తో ఈ విషయం గురించి మాట్లాడాలి. నేను మాట్లాడటం కన్నా అతని పేరెంట్స్ తో మాట్లాడించడం మంచిది. కానీ ఎన్నిసార్లు అడిగినా సాగర్ తన పేరెంట్స్ గురించి చెప్పకుండా ఏదో ఒకటి దాటేస్తున్నాడు. అసలు అతని ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరో తెలియకుండానే నా భర్త అబ్బాయి మంచివాడని ఈ పెళ్లి చేశాడు. అసలు ఈ సాగర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియడం లేదు అని అనుకుంటూనే లోపలికి వచ్చింది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు అఖిల? ముక్తాదేవి గారు ఇచ్చిన చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సాగర్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ తన గదికి వెళ్లిపోయింది అఖిల. 2 నిమిషాల తర్వాత సాగర్ గది దగ్గరికి వెళ్లిన శైలజ అతన్ని పిలిచి, సాగర్, మీ మామయ్య గారు మీ ఇద్దరికి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్ళై 2 ఏళ్లైనా పిల్లలు ఎందుకు లేరని మీ ఇద్దరికి ఒకసారి టెస్ట్ చేయించమని అన్నారు. నిజానికి మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని నాకు తెలుసు. కాబట్టి కనీసం టెస్ట్ ట్యూబ్ బేబీ కోసమైనా ట్రై చేయడం మంచిది. ఒకసారి మీ పేరెంట్స్ ను కూడా పిలిపించు, దీని గురించి మాట్లాడాలి అని చెప్పి అతని సమాధానం కూడా వినకుండానే వెళ్లిపోయింది. శైలజ అంత సడన్ గా పిల్లల గురించి మాట్లాడటంతో సాగర్ విచిత్రంగా చూసి, ఈ అత్తయ్య ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, అయినా ఈ పని కోసం నా పేరెంట్స్ ని పిలిపించాలా అనుకొని ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా డోర్ క్లోజ్ చేస్తున్నారు. తెల్లారింది. అఖిల త్వరగా రెడీ అయి ఆఫీస్ వెళ్లిపోయింది. నైట్ కాస్త లేట్ అవడంతో సాగర్ కాస్త ఆలస్యంగా లేచాడు. శైలజ కూడా నిద్ర లేవకపోవడంతో సాగర్ బ్రతికిపోయాడు. లేదంటే ఇంట్లో పని చేయకుండా నిద్రపోతున్నావంటూ చంపుకు తినేది. నిద్ర లేచి కిచెన్ లోకి వెళ్లిన సాగర్ పని చేసుకుంటూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది. చెప్పండి బాబాయ్, ఏంటి విషయం అని కాల్ లిఫ్ట్ చేసి అడిగాడు సాగర్.
నువ్వు చెప్పిన కండిషన్స్ అన్ని పూర్తి చేశాను. ఇక నువ్వు మనీ ఇన్వెస్ట్ చేయడం, స్వప్నలోక్ కంపెనీని నీ పేరు మీద రిజిస్టర్ చేయడమే మిగిలిపోయింది. అది ఈ రోజే జరిగితే మంచిది అని అన్నాడు. తప్పకుండా బాబాయ్, నేను ఇంకో గంటలో వస్తాను, మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పాడు సాగర్. సరే, నేను ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి డాక్యుమెంట్స్ తెస్తాను, నువ్వు సైన్ చేస్తే చాలు అని అన్నాడు వైభవ్. మీ ఇష్టం బాబాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాగర్. ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన సాగర్ మళ్ళీ కాఫీ కేఫ్ లో వైభవ్ ను కలుసుకున్నాడు. ఒకసారి డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని సైన్ చేయి అన్నాడు వైభవ్. ఆల్రెడీ పీడిఎఫ్ పంపించావు కదా, నేను లాయర్ కి పంపించాను, నో ఇష్యూస్. ఒకవేళ మీరు ఇష్యూ క్రియేట్ చేసినా ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలుసు అని నవ్వుతూనే చెప్పి పేపర్స్ పై సంతకాలు పెట్టడం మొదలు పెట్టాడు సాగర్. అతని మాటలు విని తమపై నమ్మకం లేదని అర్థం చేసుకున్న వైభవ్, నువ్వు బాగా మారిపోయావు సాగర్, ఇంతకు ముందు ఇలా ఉండేవాడివి కాదు అని అన్నాడు. సాగర్ తలెత్తకుండానే చిన్నగా నవ్వి, ఎప్పుడూ ఒకేలా ఉండటానికి నేను రాయిని కాదు కదా బాబాయ్, మనిషిని. అయినా నిజం చెప్పాలంటే నేను మారలేదు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను మార్చేశాయి అని చెప్పి పెన్ క్లోజ్ చేసి డాక్యుమెంట్ కాపీని వైభవ్ ముందుకు జరిపాడు. 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకునే సాగర్ అలా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకున్న వైభవ్ ఇక దాని గురించి పొడిగించకుండా, సరే సాగర్, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను నీకు ఎప్పుడూ బాబాయ్ని, మనం ఎప్పటికీ ఒక ఫ్యామిలీనే అని అన్నాడు. ఆ మాటకు సాగర్ విరక్తిగా నవ్వి, ఈ మాటలన్నీ వద్దులే బాబాయ్, నేను మనీ ఇన్వెస్ట్ చేశాను, మీరు స్వప్నలోక్ రాసిచ్చారు, అంతే, ఈ రోజు నుండి నేను స్వప్నలోక్ ను టేక్ ఓవర్ చేస్తాను అని చెప్పాడు. ఆ మాటకు వైభవ్ నిట్టూర్చి, సరే, నీకు స్వప్నలోక్ లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం వచ్చినా వెంటనే కాల్ చేయి. అలాగే నీకు పర్సనల్ అసిస్టెంట్ గా జాస్మిన్ అనే అమ్మాయిని ఏర్పాటు చేశాను, నువ్వు ఆఫీస్ లో ఏం చేయాలో ఏం చేయకూడదో ఆమె అన్ని వివరంగా చెప్తుంది అన్నాడు వైభవ్. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చిన సాగర్ తన బండి మీదే డైరెక్ట్ గా ఆఫీస్ కి బయలుదేరాడు. వైభవ్ డాక్యుమెంట్స్ ను ఒకసారి తృప్తిగా చూసుకుని పని పూర్తయిందని ముందు నాన్నకు చెప్పాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అరగంట తర్వాత సాగర్ స్కూటర్ స్వప్నలోక్ మీడియా మెయిన్ గేట్ దగ్గర ఆగింది. ఆ ఆఫీస్ బిల్డింగ్ 5 అంతస్తుల్లో ఉంది. చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్ని దాని ముందు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఆఫీస్ బయట మార్కెట్ లో ఉన్న అన్ని ఎక్స్పెన్సివ్ కార్లు ఉన్నాయి. అవి స్వప్నలోక్ మీడియాతో కొలాబరేట్ అయిన ఫేమస్ సెలబ్రిటీస్ కి సంబంధించినవి. వాటన్నింటినీ వింతగా చూస్తూ తన డొక్కు స్కూటర్ వైపు చూశాడు సాగర్. బ్రాండెడ్ బట్టలు వేసుకోలేదనో, కాస్ట్లీ వెహికల్ లో రాలేదనో సాగర్ ఫీల్ అయ్యే టైపు కాదు. అందుకే తన డొక్కు స్కూటర్ కి ముద్దిచ్చి, థ్యాంక్స్ రా అబ్బాయి, త్వరగా తీసుకొచ్చావు అని అంటూ ఉండగా రెడ్ కలర్ ఫెరారీ కార్ వేగంగా వచ్చి సాగర్ స్కూటర్ ని ఢీకొట్టింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పెద్దగా డ్యామేజ్ ఏమీ జరగలేదు. యూ ఈడియట్, కళ్ళు కనిపించడం లేదా అని బయటకు వచ్చి పొగరుగా అడిగింది రేష్మ. ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయిన సాగర్, రేష్మా, నువ్వేంటి ఇక్కడ అని పైకి లేస్తూ అడిగాడు. హే, నా పేరెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది రేష్మ. రేష్మ, నన్ను గుర్తుపట్టలేదా? మీ క్లాస్మేట్ సాగర్ ని అని గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు సాగర్. అప్పుడు రేష్మ అతని తేరిపారా చూసి, హో, నీ పేరు సాగర్ కదా, గుర్తుకొచ్చింది అని యాటిట్యూడ్ గా సమాధానమిచ్చి, అయినా నువ్వేంటి దారికడ్డంగా ఈ డొక్కు స్కూటర్ వేసుకొని తిరుగుతున్నావు? అసలు నీలాంటి వాళ్ళని లోపలికెలా రానిచ్చారు అని అతడిని కింది నుంచి పై వరకు చూస్తూ అడిగింది. ఆ మాటల్లోనే ఆమెకి ఎంత పొగరు ఉందో కనిపిస్తుంది. ఇంతలో ఆమె కార్ డ్రైవర్ కిందకు దిగి కార్ కి స్క్రాచెస్ చూసి, మేడం, కార్ కి స్క్రాచెస్ పడ్డాయి అని రిపేర్ ఖర్చు గురించి భయపడుతూ అన్నాడు. అది చూసి రేష్మ ఆవేశంగా సాగర్ వైపు చూసి, ఛీ, నీ డొక్కు స్కూటర్ వల్ల ₹1 కోటి నా కార్ పాడైంది అని సాగర్ మీద అరిచింది. ఇంతలో ఆ అరుపులు విని, ఏంటి ఇక్కడ గొడవ అని అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అసిస్టెంట్ మేనేజర్ విక్రమ్. చూడండి విక్రమ్, వీడేం చేశాడో, అసలు ఇలాంటి వాళ్ళని లోపలికెందుకు రాణిస్తున్నారు అని కోపంగా అడిగింది రేష్మ. హాయ్ రేష్మ గారు, మీరు రీసెంట్ గా స్వప్నలోక్ మీడియాలో కాంట్రాక్ట్ సైన్ చేశారు కదా అని ఆమెను పలకరిస్తూనే ఇన్ఫర్మేషన్ అడిగాడు విక్రమ్. మీ మీడియాలో కాంట్రాక్ట్ కి సైన్ చేసిన వాళ్ళందరికీ మీరు ఇలానే వెల్కమ్ చెప్తారా? మీరు త్వరగా వాడి మీద యాక్షన్ తీసుకోకపోతే విషయం చాలా సీరియస్ అవుతుంది, ముందే చెప్తున్నా అని వార్నింగ్ టోన్ లో చెప్పింది రేష్మ. మీరు కొంచెం కూల్ అవ్వండి రేష్మ గారు అని చెప్పిన విక్రమ్ పక్కనే ఉన్న సాగర్ వైపు తిరిగి, రేయ్, ఎవడ్రా నువ్వు అన్నాడు. అదే సమయంలో అతడి చేతిలో ఉన్న స్కూటర్ ని అతడి వారకాన్ని చూసి, నిన్న మా సెక్యూరిటీ గార్డ్ మానేశాడు, కొంపదీసి వాడి ప్లేస్ లో వచ్చిన కొత్త సెక్యూరిటీ గార్డ్ వా నువ్వు అని కోపంగా అడిగాడు విక్రమ్. సాగర్ వాళ్లకు ఎటువంటి సమాధానం చెప్పకుండా
సైలెంట్ గా నుంచున్నాడు. వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పడానికి కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నాడు. చెప్పరా, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దొంగ కోళ్ళు పట్టేవాడిలా అలా చూస్తావేంటి అని తన స్లీవ్స్ ని వెనక్కి మడుస్తూ అడిగాడు విక్రమ్. వాడి వాలకని చూస్తుంటే అర్థం కావడం లేదా? సెక్యూరిటీ గార్డ్ అని. వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తీసేయ్, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కోపంతో ఊగిపోతూ అంది రేష్మ. సాగర్ తన క్లాస్మేట్ అని తెలిసినా కూడా ఆమె యాటిట్యూడ్ లో కొంచెం కూడా మార్పు లేదు. పైగా అతన్ని మరింత అసహ్యంగా చూసింది రేష్మ. యు ఆర్ ఫైర్డ్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది అని సీరియస్ గా అన్నాడు విక్రమ్. వాట్? నీకు నన్ను ఫైర్ చేసే రైట్ ఉందా? నువ్వు జస్ట్ అసిస్టెంట్ మాత్రమే. నీకు మందలించే రైట్ ఉందేమో కానీ ఉద్యోగం నుంచి తీసేసే రైట్ లేదు అని పొగరుగా సమాధానం ఇచ్చాడు సాగర్. చూసావా వాడి పొగరు అని రేష్మ పళ్ళు కొరుకుతూ అంది. ఇంతలో వాళ్ళ అరుపులు విని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ రిసెప్షన్ నుంచి ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ బయటకు వస్తూ అంది. ఆమె పేరు శిల్ప. స్వప్నలోక్ మీడియాలో పబ్లిసిటీ డిపార్ట్మెంట్ కి జనరల్ మేనేజర్. అంతేకాకుండా రేష్మకి ఆంటీ కూడా. ఆవిడ రికమెండేషన్ తోనే రేష్మ ఆ మీడియాలో అడుగుపెట్టింది. ఆంటీ, మీరే చూడండి వీడేం చేశాడో అని తన కార్ కి పడ్డ స్క్రాచెస్ ని చూపిస్తూ అంది రేష్మ. అది చూసి సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న శిల్ప బయట గొడవ పడితే తమ రిప్యుటేషన్ పోతుంది అనుకుని రేష్మని కామ్ చేసి, ఏయ్, నువ్వు త్వరగా సారీ చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఈ రోజు అసలే కొత్త సీఓ రాబోతున్నారు. నీలాంటి వాళ్ళని ఇక్కడ చూస్తే ఆయన చాలా పెద్ద శిక్ష వేస్తారు అని భయపెడుతూ అంది. ఏంటి సైలెంట్ గా ఉన్నానని మీ ముగ్గురు రెచ్చిపోతున్నారు? నా స్కూటర్ ముందుంటే వెనుకొచ్చిన కార్ కి ఎలా యాక్సిడెంట్ చేస్తాను? సారీ చెప్పాల్సింది నేను కాదు, ఆమె అని గంభీరంగా అన్నాడు సాగర్. అతని మాటలకు శిల్ప కోపంతో ఊగిపోతూ, వాట్ ద హెల్, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా అని సాగర్ పైకి దూసుకెళ్ళింది. కానీ ఇంతలో హౌ డేర్ యు టు టాక్ లైక్ దిస్ టు హిమ్ అని శిల్పకి అడ్డుగా వచ్చి అంది జాస్మిన్. ఆమెను హఠాత్తుగా అక్కడ చూసిన శిల్ప వెంటనే ఆగిపోయి, జాస్మిన్, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? వాడేమైనా ఈ కంపెనీకి కొత్త సీఓనా? ఇంతలా భయపడిపోతున్నావు అని వెటకారంగా అడిగింది. అవును, ఆయనే మన కంపెనీకి వచ్చిన కొత్త సీఓ, మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి అని జాస్మిన్ కోల్డ్ వాయిస్ తో చెప్పింది. అది వినగానే అక్కడ ఉన్న ముగ్గురికి గుండెలాగిపోయాయి. సాగర్ జీవితంలో వచ్చిన రేష్మ అతని జీవితంలో వచ్చే మార్పులకి కారణం కాగలదా? స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఓ సాగరే అని అఖిల ఎప్పుడు తెలుసుకుంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.